సార్ నమస్కారం. నమస్కారం ఉపేందర్, బాగున్నావా? చాలా సంతోషం సార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడగంగానే మీ విలువైన టైం ఇవ్వడానికి ఒప్పుకున్నారు మీరు. థ్యాంక్ యూ. నేను కూడా చాలాసార్లు అనుకుంటుండే నీతో కలుద్దాం, నీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ బిజీలా మాట్లాడలేకపోయినా. ఎట్లున్నారు సార్? ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా అంతా బాగున్నారా? మెంటల్గా ఫిట్నెస్ ఉంది, ఫైనాన్షియల్గా ఫిట్నెస్ ఉన్నది. కాన్స్టిట్యున్సీతో కంటిన్యూస్గా బిజీ అయిపోయి డెవలప్మెంట్లో దాని కాన్స్టిట్యున్సీలో బిజీ ఉంటున్నాం కనుక ఇక టైమ్ ఈజ్ ఫ్లయింగ్, అంటే టైం తెలుస్తలేదు నాకు. పోతురా సార్ కాన్స్టిట్యున్సీకి రెగ్యులర్గా విజిట్ చేస్తారు? రెగ్యులర్గా వీక్లీ 2 days పోయినప్పుడు 2-3 days కంటిన్యూస్గా కాన్స్టిట్యున్సీ, లేకపోతే కంటిన్యూస్గా హైదరాబాద్లో ఉంటే మినిస్టర్స్ దగ్గరికి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ఫైల్ పట్టుకుని తిరగడం. ఎందుకంటే మాది కాన్స్టిట్యున్సీ అనేది చాలా రూరల్ కాన్స్టిట్యున్సీ కదా. తెలంగాణలో ఉన్న 109 నియోజకవర్గాల్లో ద మోస్ట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి నియోజకవర్గం. ఎందుకు సార్ వెనుకబడిన నియోజకవర్గం ఆ పదం ఎందుకు వాడిరు అసలు? ఎందుకు వెనుకబడ్డానంటే బేసికల్గా మనం ఎప్పుడు వెనుకబడతాం? ఫస్ట్ ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉండాలి, ప్రజల్లో చైతన్యం ఉండాలి, మౌలిక సదుపాయాలు అంటాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఊర్లో మోరీలు ఉన్నాయి, మోరీల ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇండస్ట్రీస్ లేవు. ప్రజలు ఈరోజు ఓన్లీ వ్యవసాయం మీదే మా కాన్స్టిట్యున్సీ డిపెండ్ అయినది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఏంటంటే నీకు ఒక 30% ఇండస్ట్రీస్ వల్ల ఇన్కమ్ వల్ల రావడము, ఒక 60% 70% అగ్రికల్చర్ రావడం అనే కాన్సెప్ట్ అట్లా ఉంటుంది. మేడ్చల్ కానీ లేకపోతే నువ్వు జడ్చర్లో తీసుకున్న కొన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే కామారెడ్డిలో బిజినెస్ ఉంటుంది. మా దగ్గర అబ్సల్యూట్లీ 100% ఇక 99.9% మీకు ప్రజలు పని చేస్తేనే, ఇంత పొలంలో పని చేస్తేనే, ఇంత పంట పండితేనే ఇంత చేతుకుందో ముద్ద లోపలికి పోతుంది. ఇక వేరే పరిస్థితి లేదు, వేరే ఆధారం లేదు. ఇప్పుడు గ్రామాల్లో లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఏంది, రైతు కూలీలుగా బతకాలి, పొలంలో పని చేసుకోవాలి, కూలికి పోవాలి, కైకిలికి పోవాలి, లేకపోతే ఏమైనా 1-2 ఎకరాలు ఉంటే మనం లీజ్ తీసుకుంటారు కదా, కౌలు రైతులు పని చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉంటే పని చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతులు 2-3 ఎకరాలు 4 ఎకరాలు. సో నేను అడిగేది మహిళలకు సోర్స్ ఎక్కడ ఉంది, వేరే ఆదాయం ఎక్కడ? ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ, లేకపోతే సొంత సెల్ఫ్ హెల్ప్లా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడము, అలాంటి సందర్భం ఏం లేదు, జీరో. సో రోడ్స్ లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లేదు, ఇండస్ట్రీస్ ఎక్కడ డెవలప్ కాలేదు, మనకు వాటర్ ఫెసిలిటీస్ లేదు. సో వర్షాధారం మీదనే 90%. మాకు ఒక 4 మండలాలు అయితే టోటల్ వర్షాధారం. ఇప్పుడు గాంధారి, ఈ తాడవాయి, ఈ సదాశినార్, ఇవన్నీ 100% వర్షం మీదే. వర్షం పడితేనే పంటలు పండుతాయి, లేకపోతే పంటలు పండవు. ఇటు ఒక నాగిరెడ్డిపేట, ఎందుకంటే పోచారం ప్రాజెక్ట్ అప్పుడెప్పుడు నిజాం 100 సంవత్సరాల కిందట డిజైన్ చేసి కట్టిన ప్రాజెక్ట్ తప్ప తర్వాత ఏ ప్రాజెక్ట్ లేదు మా దగ్గర. అందుకే వెనుకబడ్డది. ప్లస్ రోడ్ కనెక్టివిటీ లేదు కదా. అటు బాన్సవాడ డెవలప్ అయిపోయింది, ఇటు కామా డెవలప్ అయిపోయింది, మధ్యన ఇరికిపోయింది. సో కనెక్టివిటీ అందుకే వెనుకబడ్డది. మీ ప్రాంతం పట్ల మీకు మంచి అవగాహన ఉన్నట్టున్నది మీరు మాట్లాడే విధానం చూస్తుంటే. కానీ 2-3 దఫాలుగా ఎమ్మెల్యే కోసం కొట్లాడుతురు కదా సార్, ప్రజా ఆదరణ పొందడానికి ఆడ నుంచి కొట్లాడారు మీరు. నేను ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గాన్ని ఇది చేయాలనే ఏదైనా పెట్టుకున్నారా అప్పుడు లక్ష్యం? ఎందుకంటే నేను అక్కడ చూసిన నేను 40 సంవత్సరాల కిందట అక్కడ స్కూలు పోయినా, ఆడ నుంచి నేను అమెరికా కూడా పోయినా కదా. అమెరికా పోయి చాలా దేశాలు తిరిగి వచ్చిన, ఎందుకంటే ఎక్స్పోజర్ వచ్చింది కదా నాకు. ఒక గ్రామం నుంచి ఒకటేసారి సిటీకి పోతాం, హైదరాబాద్కి వచ్చినాం, హైదరాబాద్ చదువుకున్నాం, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత ఆ టైంలో ఉద్యోగాలు మనం డెవలప్ కావాలని అమెరికా పోవడం జరిగింది. అమెరికా పోయిన తర్వాత 1 yearలో కంపెనీ స్టార్ట్ చేసిన, ఒక 90-95 కంట్రీలు తిరిగిన తర్వాత నాకు మొత్తం ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు నేను తాడవాయి మండలం ఎర్రాపాడు అని గ్రామం ఉంటుంది. ఆ రోడ్డు నీకు కామారెడ్డికి పోతుంది. 40 years కింద నేను ఏదైతే ఉండేనో, నేను ఆ రోజు తిరిగేటోనో అదే రోడ్డు ఉంది ఈ రోజుకి. ఓకే. సో నీకు 40 yearsలో ఇప్పుడు బేసికల్గా మనకు ఎక్కడ డెవలప్ అవుతాము? రోడ్తో ఫస్ట్ రోడ్స్ కావాలి కదా. రోడ్స్ వచ్చినది కనెక్టివిటీ పెరుగుతుంది. నీకు అదే రోడ్ ఉంది. ఇప్పుడు దాన్ని కేకేవై రోడ్ అంటారు, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్. అది ఎన్నోసార్లు పోయిన గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టిన ప్రపోజల్ పెట్టామని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కేకేవై రోడ్ అంటే మాకు 40 to 50 kilometers వస్తుంది. ఇప్పుడు నీకు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి మాకు మెయిన్ హెడ్ క్వార్టర్స్ పోవాలంటే. కామారెడ్డి పెద్ద సిటీ మాకు,
ఎల్ఆర్డి 20,000 15,000 జనాభా ఉంటే కామారెడ్డి 1,00,000 జనాభా ఉంటుంది. 1,00,000 జనాభా అది కాన్సెన్సీ కూడా. అది కాన్స్టిట్యున్సీ ప్లస్ హైవే కనెక్టివ్ ఉంటుంది. అంటే 1950 60స్లో రైల్వే 50 బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రైల్వే సిస్టమ్ అప్పుడే ఏర్పడ్డది కామారెడ్డికి. ఒక్కసారి రైల్వే సిస్టమ్ వచ్చిందంటే కనెక్టివిటీ పెరిగినట్టే కదా. ఇప్పుడు హైవే కూడా పోతుంది. కన్యాకుమారి కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే నేషనల్ హైవే 7 అనేటోళ్ళు అప్పుడు హైవే. సో దానివల్ల కామారెడ్డికి డెవలప్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఎల్ఆర్డికి కామారెడ్డికి పోవాలంటే నీకు 1 అవర్ పడుతుంది ఆ రోడ్డు. ఎందుకంటే అప్పుడు నిజాము పోచారం ప్రాజెక్ట్ కట్టిన బండ్లబాటు వేసుకున్నాడు ఆయన. అదే రోడ్డు నిజాంసార్ తెలుసు కదా మీకు కట్టిరు కదా, నిజాంసార్ ప్రాజెక్ట్ కట్టిండు. తర్వాత ఈ పోచారం ప్రాజెక్ట్ కట్టిండు. నిజాంసార్ ఇస్ అ బిగ్ ప్రాజెక్ట్ 1911 అప్పుడు కట్టిండు. ఆ రోడ్ వేసుకున్నది అదే రోడ్డు, సైంటిఫిక్గా లేదు ఆ రోడ్డు. నీకు కరువులు తిరుకుంటూ అప్పుడు బండ్ల బాటల అప్పుడు గుర్రాల బాటల నిజాం వచ్చేటప్పుడు వేసుకున్నాడు. అదే విధంగా రోడ్డు తయారైంది. ఇది అదే విధంగా దాని మీద బీటీ వేసిండ్రు. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, పోవాలంటే టైం పడుతుంది, కనెక్టివిటీ లేదు, పెద్ద లారీలు పోలేరు, ఇండస్ట్రీస్ రాలేవు. ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? కనెక్టివిటీ లేదు. మీకు ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలని, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే మీకు ఒక టూ వే రోడ్స్ అని ఉండాలి కదా. సో సింగిల్ రోడ్ దాంతోనే. సో నేను ఈరోజు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీతో మాట్లాడుతున్నా కదా, యాజ్ ఆఫ్ నౌ నా గవర్నమెంట్ పిఏను ఇంకో ఇద్దరిని నా ఓన్ డబ్బులు పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు ఇచ్చి ఇప్పుడు వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఇప్పుడు ఫైనల్గా స్టేట్ నుంచి అప్రూవల్ పంపించినాం కోమటిరెడ్డి వెంకరెడ్డితోని ఆ రోడ్డు గురించి. దానికి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ బండి సంజయ్ గారు పార్లమెంట్ సగం వస్తుంది. కరీంనగర్ వేములవాడ ఎమ్మెల్యే, సిరిసిల్ల ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, నేను జుక్కల్ ఎమ్మెల్యే, 6 ఎమ్మెల్యే వస్తారు ఆ రోడ్డుకు. కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ హైవే కలుస్తుంది. ఆ హైవే నాకు కామారెడ్డి టు ఎల్లారెడ్డి పోతుంది కనుక అందులో నా సెల్ఫిష్నెస్ నాకేంటంటే ఈ 50 కిలోమీటర్లు నాకు నేషనల్ హైవే వచ్చేస్తే నాకు కనెక్టివిటీ 1 అవర్లో 15-20 నిమిషాల్లో నేను ఐ కెన్ కమ్ టు కామారెడ్డి. ఇప్పుడు నేను ఆల్రెడీ మెదక్ నుంచి వచ్చే హైవే నేను వచ్చిన తర్వాతనే చేయించిన. ఇప్పుడు ఆల్రెడీ అయిపోతుంది. అటు కనెక్ట్ మెదక్ టు బోధన వెళ్ళిపోయే రోడ్డు ఇప్పుడు హైవే అయిపోయింది ఆల్మోస్ట్. మా ఎల్లారెడ్డి టౌన్ నుంచి పోతున్నది, డెవలప్మెంట్ నడుస్తుంది. వచ్చిన 2 ఇయర్స్లో వచ్చేసినాను. దీని గురించి ఇప్పుడు గడ్కరీ దగ్గర ఫైల్ ఉందని చెప్పి నా టీంను పంపించిన, సొంత పైసలు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు మా సురేష్ షెట్కర్ని కూడా కలిసిరు. వారు కూడా మాకు కోఆపరేట్ చేసి లెటర్ కూడా ఇచ్చిండు. ఇది హైవే కావాల్సిందే మాకు అని చెప్పేసి ఉన్నారు. రేపు బండి సంజయ్ గారి దగ్గర కూడా నేను కూడా ఎల్లుండి టైం తీసుకుంటున్నా, పోయి గడ్కరీని కలుద్దామని ప్లాన్. ఏదేమైనా మీ పీరియడ్లో అది నేషనల్ హైవే కావాల్సిందే. అది ప్రధాన ఎజెండాగా ఇక అది మెయిన్ ఎజెండా పెట్టుకున్నది. అది అయినా అంటే నాకు మొత్తం కనెక్టివిటీ అయితే రేపు పొద్దున ఇండస్ట్రీస్ చాలాసార్లు నేను చాలామంది ఇండస్ట్రీస్ దగ్గర పోయి చూసినా చెప్పినా ఇట్లా ఉంది అని చెప్తే కూడా వాళ్ళు గూగుల్ మ్యాప్లో చూస్తున్నారు. చూసి రోడ్లే లేవు, ఇక్కడ మేము ఇండస్ట్రీ ఎట్లా పెట్టుకుంటాం. నేను సోలార్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ, ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలామందిని అడిగిన. ఆయన కానీ ఒకటి వివేక్ బయోటెక్ అని ఒక 150 కోట్లతోని ఇథనాల్ ఫ్యాక్టరీ నేను వచ్చిన తర్వాత తీసుకొచ్చిన. ఆల్మోస్ట్ ఒక 1000-2000 మంది పనిచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాతనే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయించినాం. బట్ ఇట్ సైడ్ ఆఫ్ మాది ఇట్స్ అ హ్యూజ్ పెద్ద కాన్స్టిట్యున్సీ. యాచారం టు పోచారం అంటారు. ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇటు మెదక్ టచ్ అవుతుంది, ఇటు నిజామాబాద్ టచ్ అవుతుంది. నా కాన్స్టిట్యున్సీ అంత డెప్త్ ఉంటుంది. మెదక్ లాస్ట్ బార్డర్, మెదక్ సిటీ ఉంది కదా, మెదక్ టౌన్ లాస్ట్ బార్డర్ నుంచి ఎల్లారెడ్డి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిజామాబాద్ రూరల్కు టచ్ అవుతుంది. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. సో కాన్స్టిట్యున్సీ ఏమవుతుందంటే ఈ 4 మండలాలు అటు మెదక్ వైపు సైడ్ పోతారు, ఇటు 3 మండలాలు 2 మండలాలు కామెడీకి వస్తారు, అటు 2 మండలాలు గాంధారి మండలం అంతా బాన్స్వాడ పోతారు. కాన్స్టిట్యున్సీ అది. సో దానికి అటు మండలాలకు అసలు రోడ్ కనెక్టివిటీ లేదు కనుక ఇండస్ట్రీస్ రావాలంటే గూగుల్ మ్యాప్లో చూస్తున్నారు. ఇవాళ ఫోన్ వచ్చేసింది కదా, అంతసేపు 2 నిమిషాలు చూస్తారు. అరే రోడ్స్ వెళ్ళేవు కదా భయ్, ఎట్లా చేస్తాం దీన్ని, మనం ఇక్కడ ఏం ఇండస్ట్రీ పెడతాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా సార్? ఇండస్ట్రీస్ ఎల్లారెడ్డి ప్రాంతాన్ని తీసుకురావాలని ఒక ఆలోచన 100%. అది దాంతోనే గ్రోత్. మీరు కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి మీకు ఏమైనా ఆలోచన ఉందా? 100% ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి నేను నా మొదటి నుంచి, ఎందుకంటే ఈరోజు నా ఎడ్యుకేషన్ ఉండేట్లా నేను చదువుకున్నప్పటికే ఇలా నేను గ్రామాల్లో కూడా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. అరే భయ్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి, నన్ను ఉదాహరణ తీసుకోండి. గవర్నమెంట్ ఉన్నత పాఠశాల చదివినంత మాత్రాన మనమేం తక్కువలం కాదు. హైదరాబాద్లో చదువుకున్నాడు, పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు పెద్ద గొప్పోడేం కాదు. ఇలా నేనే చూస్తున్నా. ఇప్పుడు నేనే ఉన్నా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను వాటం దాకా పోయి చదివినా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన. మరి నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నా. నాకు ఇంగ్లీషే రాకపోతుండే. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఇంగ్లీషే లేదు. 100% ప్రౌడ్. స్కూల్ నుంచి సాఫ్ట్వేర్ జిల్లా పరిషత్ నుంచి నేను ఐ వెంట్ అప్ టు వాటన్ బిజినెస్ స్కూల్. వాటన్ బిజినెస్ స్కూల్ అనేది నంబర్ 1 బిజినెస్ స్కూల్ ఇన్ ద వరల్డ్. డొనాల్డ్ ట్రంప్ కానీ, ఇలా సుందర్ పిచాయ్ గూగుల్ CEO కానీ,
అందులో చదువుకున్న వాళ్ళే. సో ఆ క్యాంపస్ సర్టిఫికేట్ ఉంది ఇవాళ. నేను అల్యూమినియం స్టూడెంట్ను. ఇట్స్ నాట్ ఏ జోక్. జిల్లా పరిషత్ ఎర్రాపడ హై స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇవాళ. ఓకే. సో కనుక దెర్ ఇస్ అ వేరియేషన్. నా లైఫ్లో ఇస్ వేరియేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో బిజినెస్ స్కూల్, వార్డన్ బిజినెస్ స్కూల్ ఎందుకు నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నా అంటే, అరే ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుకున్నవాడు కూడా మనం కూడా ఆదర్శం కావాలి, మనం కూడా వార్డన్ స్కూల్ పోవచ్చు. ఇలా మా కాన్షియన్స్ పిల్లలకి నేను చెప్పేది అది, మా యువతకు ఇలా వాళ్ళు నాకు అట్రాక్ట్ అయ్యేది అదే. అరే ఎవరికి భయపడొద్దురా భయ్, మనం ఊర్లలో చదువుకున్నాం. నన్ను కూడా అన్నారు నువ్వు ఊరోనివి అది అని అంటుండ్రి. ఇప్పుడు నన్ను చూస్తే నన్ను ఎవడు ఊరని అన్నాడు. పబ్లిక్ స్కూల్ తీసుకున్నాడు కూడా నా ముందు మాట్లాడలేడు. ఇలా నేను మాట్లాడినట్టు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేడు. అంటే మాట్లాడే చాలా మంది ఉన్నారు, కానీ పబ్లిక్ స్కూల్లో నాకు ఎడ్యుకేషన్ లేదు. మా దగ్గర అప్పుడు తెలుగు మీడియమే, ఇంగ్లీష్ లేదు మాకు, మేము ఎర్రపాలు చదువుకున్నప్పుడు. కనుక ఇండస్ట్రీస్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది అని ఎడ్యుకేషన్ గురించి మా ఎర్రపాటు దగ్గరనే అక్కడ మోతే అనే గ్రామం, అక్కడ 200 కోట్లతో ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు ఆయన హెల్ప్తోని. తర్వాత నాకు ఇంటిగ్రేట్ వచ్చింది, కొబ్బరికాయ కొట్టేసిన, ఆల్రెడీ జేసీబీలతో వర్క్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తుంది. ఇంకొక ఏంటి సార్ ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రావడం వల్ల ఎల్లారెడ్డికి ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం అంటే? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ కావాలన్నా, ఒక నాయకుడు కావాలన్నా మనకి ఎడ్యుకేషన్ కావాలా. ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్, వెన్నుముక. ఒక మనిషి నడవాలన్నా చేసినా నీకు వెన్నుముకలో ఒక L3 L4 పోతే నువ్వు నడవలేవు, పనుకోవాలి. సో అదే పరిస్థితి. ఇలా ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు ముందుకు పోలేవు. ఇలా నువ్వు రాజకీయ ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, చీఫ్ మినిస్టర్ కావాలన్నా, ఇలా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలన్నా, నువ్వు కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా నీకు చదువు అయితే కావాలి కదా. చదువు లేకపోతే నువ్వేం చేయలేవు. నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. నేను అసెంబ్లీలో మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 30 నిమిషాలు మాట్లాడింది అదే ఎడ్యుకేషన్ గురించి. ఇవాళ ఇంత బ్యూటిఫుల్ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు నేను నిలబడ్డానంటే బికాస్ నాకు ఎకరం భూమి లేదు, ఇంచు భూమి లేదు, ఒక ఇంట్లో కిరాయి ఉండేటోని నేను ఈరోజు అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నా, ఈరోజు ఎమ్మెల్యే కావాలంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కనుక యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20 acresలో బిల్డ్ చేస్తున్నాం. మీకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ల స్కూల్ అది. మీకు అక్కడే క్యాంపస్లో టీచర్స్ని పెడుతున్నాం. నీకు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉన్నది, నీకు డైనింగ్ హాల్ 1500 మంది ఒకటేసారి కూర్చుని తినేంత 1500 ఉంది. నీకు లైబ్రరీ పెడుతున్నాం, డిజిటల్ లైబ్రరీ పెడుతున్నాం. సో అది ఎవరికి చేస్తున్నది? ఇది ఇంగ్లీష్ మీడియంతోని ఈ క్యాంప్లో కూడా బిల్డ్ చేస్తున్నాం, క్వార్టర్స్ బిల్డ్ చేస్తున్నాం. సో దట్ ఆ క్యాంప్లో ఒకసారి పోయినా అంటే 100% నీకు ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నీకు ఒక్కసారి ఆ స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు నువ్వు ఆ స్కూల్లో చదివిన తర్వాత అది మళ్ళీ ఇవాళ రేపు ఎడ్యుకేషన్, విద్య వైద్యం, విద్య అండ్ వైద్య, ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్ నేను బిలీవ్ చేసేది. ఫస్ట్ ఈ విద్య వైద్య, నా కాన్సెప్ట్ అది, విద్య వైద్య. ఈ విద్యా వైద్యలో ఇప్పుడు నువ్వు ఎడ్యుకేషన్లో నువ్వు పోవాలంటే ఎంత ఫీజులు అయిపోయినాయి అలా, ఎవడు ఎట్లా కూలి చేసుకుంటే ఏడికలు పంపిస్తుంది. నర్సరీ ఎల్కేజీకి లక్షలు తీసుకుంటుండు. వాడు పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి పోవాలంటేనేమో ఎడ్యుకేషన్ చక్కలేదు, మామూలుకి ఇంగ్లీష్ లేనిది, ఇలా ఉద్యోగాలు వస్తలేవని పాపం వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్లో పిచ్చి ఫీజులు కదా. వాడికి నీకు ట్రాన్స్పోర్టేషన్ కట్టాలి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది, బుక్కులు తీసుకురావాలి, ఏడికలు తీసుకొస్తాడు గరీబ్. ఈరోజు ఇప్పుడు నేను తెచ్చింది కూడా ముఖ్యమంత్రి గారితో నేను కొట్లాడి కూడా తెచ్చింది కూడా, సార్ మా కాన్స్టిట్యుయెన్సీకి ఎడ్యుకేషన్ కావాలి సార్. ఈ 200 కోట్లది ఈ రోజుతోని నాకు 1500 మంది స్టూడెంట్స్ను అవుట్రైట్గా చెప్పిన, అవుట్రైట్గా లాస్ట్ ఫైల్ నాదే ఉండే, లాస్ట్ యాడ్ అయింది. మళ్ళీ తర్వాత కాంట్రాక్టర్ ఎంబడబడి కూడా మేము వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ 27 సెప్టెంబర్కు ఆర్ 28 వరకు దాదాపు అన్ని కాన్స్టిట్యుయెన్సీలు అదే పరిస్థితి. ఏంటి సార్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఈ 2.5 ఏళ్లలో నేను చేసిన అని చెప్పుకోదగ్గ పనులు ఏమైనా ఉన్నాయా ఎల్లారెడ్డిలో? 100% ఉన్నాయి. ఎందుకంటే ఇలా అసలు ఆలోచన చేస్తలేరు, ఎక్కడ ఒక సెకండ్ గ్యాప్ ఇస్తలేరు. ఎందుకంటే పని చేస్తున్నాం కదా ఉపేందర్. ఇప్పుడు ఆనెస్ట్గా నిజాయితీగా ఈరోజు నేను నిజాయితీగా ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాను. మీరు స్టేట్లో ఎవరైనా తెలుసుకోండి, ఆన్ లైవ్ చెప్తున్నా మీకు రికార్డ్. ఎనీబడి కెన్ క్వశ్చన్ మీ. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు ఓపెన్గా చెప్తున్నా. సో నా కాన్సెప్ట్ అంతా నా ఆపోజిషన్ పేరు కూడా పెట్టి పిలను, మాజీ ఎమ్మెల్యేని పేరు కూడా పెట్టి పిలను. ఈజ్ నాట్ ఈవెన్ సూటబుల్ ఫర్ మై స్టేచర్. ఎందుకంటే ఆయన నా గురించి నెగిటివ్ మాట్లాడిన తిట్టినాను. బికాస్ మై ఓన్లీ కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ డెవలప్మెంట్, అభివృద్ధియే ప్రధానం. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే అనుకునేది, రాత్రి పడుకునే ముందు కూడా ఒకటే అనుకునేది, అరే భగవంతుడు నాకు మొట్టమొదటి స్టేజ్లో అందరికంటే చాలా అదృష్టవంతుడు, నేను నిజంగా అదృష్టవంతుడు. నేను నాకు ఎడ్యుకేషన్ ఇచ్చిండు, నాకు ఫ్యామిలీని ఇచ్చిండు, బిజినెస్ ఇచ్చిండు, ఇలా అధికారం ఇచ్చిండు ప్రజలు. ఈరోజు నాలాంటి వాడే పని చేయకపోతే ఇంకెవడు పని చేస్తాడు? నేను ఎందుకు లాలూచి కావాలా, ఎందుకు భయపడాలా?
ఎవరికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడరా మీరు? 100% భయం లేదా జీరో. ప్రతిపక్షాల నుంచి? ప్రతిపక్షం లేదు, ఎంత తీసి మార్కైనా భయపడలేదు. మదన్ మోహన్ అది క్లారిటీ. ఎందుకు ఇప్పుడు మనిషి దేనికి భయపడతాడు? ఉపేందర్ మనీ గురించి భయపడతాడు, నాకు పైసలు కావాలని, పోస్ట్ గురించి, లేదా పవర్ గురించి భయపడతాడు, లేదా కుటుంబం గురించి భయపడతాడు. ఈ మూడే కదా పోస్టులు కావాలా? ఇవాళ బిజినెస్లో నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని మొత్తం దేశం మొత్తం ప్రతి ఒక్కరు చెప్తాడు. నేను బిజినెస్ నేను జీరో నుంచి స్టార్ట్ చేసుకున్నా, ఫస్ట్ ఇటుకే పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నా. మా నాయన తీసుకొచ్చి నాకు మొత్తం తీసుకొచ్చి బిజినెస్ తీసుకొచ్చి కొడుకా నువ్వు రన్ చేయమని పుట్టలేదు కదా నేను. అందరికి తెలుసు, నేను ఎర్రపాళ్ళ ప్రతి ఒక్కరు తెలుసు నాతో. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు కదా, రేపు పొద్దున మీ ఇంటర్వ్యూ వింటారు కదా, చూస్తారు కదా, వాళ్ళకి తెలుసు కదా. నేను ఒక రూమ్లో, ఒక చిన్న రూమ్లో నలుగురం కలిసి ఉన్నాం. ఫైన్, బట్ 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 చేసుకున్నా కదా. ఇలా రాజకీయాలకు వచ్చిన రాజకీయాలు మా ఇంట్లో మా నాయన సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, మా నాయన వార్డు మెంబర్ కూడా కాదు. మరి ఇలా నేను ఎమ్మెల్యే చేసి కదా పబ్లిక్ నన్ను. మరి ఎవరికి భయపడాలి? పబ్లిక్ భయపడాలి. నేను భయపడతాను, లీడర్లకు కాదు. పని చేయకపోతే భయపడతాం. పని ఇప్పుడు నిజాయితీకి ధైర్యం ఎక్కువ అంటారు. అవును, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ వాయిస్ ఎక్కువ అవుతుంది. నిజాయితీ లేనప్పుడే కదా నువ్వు తత్తరపడతావు. ఇప్పుడు నా దగ్గర నిజాయితీ ఉన్నది 100%. మార్నింగ్ 6 o'clock నుంచి పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల దాకా నేను అదే ధ్యాస. ఇక వేరే ధ్యాస లేదు నాకు, ఇక వేరే వ్యసనం లేదు, వేరే ధ్యాస లేదు నాకు. నేను మీ ఇంటర్వ్యూ కోసమని ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం అవుతుంది సార్. అయితే నేను కొంచెం 1 hour అడ్వాన్స్గానే వచ్చిన. నేను రాగానే కిందనే దాదాపు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు కింద. ఏదో ఒక చిన్న పేపర్లు పట్టుకునో అదో ఇదో. ఎందుకు అంత పొద్దున్నే అంతమంది కార్యకర్తలు మీ ఇంటికి ఎందుకు వస్తారు? కొందరు మంచి క్వశ్చన్ అడిగినాం. ఇప్పుడు పనులున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఓకే, మొండి చెట్టుకు రాళ్ళు పడాయి కదా. పని చేసిన వరకు వస్తారు పబ్లిక్. ఇప్పుడు నువ్వు పని చేయకుండా వాళ్ళు వచ్చిన టైం పాస్ చేసుకుంటా, రేపు చేస్తా, మాప్ చేస్తా అని చెప్పుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు, రారు. ఇప్పుడు ఒక్కసారి మనం వచ్చినప్పుడు మనం ఎప్పుడు చెప్తాం ఏంటంటే మనం దేవుళ్ళం కాదు. నేను దేవుని కాదు కదా. పవర్ రాగానే ఏదో పెద్ద నా దగ్గర లేదు కదా. ఏది శాశ్వతం కాదు, అయిపోదు కదా. మ్యాజిక్ ఫీల్డ్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నుంచి నా దగ్గర ఎవరు వచ్చినా, నోట్ దిస్ పాయింట్, ఎవరు వచ్చినా కానీ నేను స్పీకర్లో మాట్లాడతాను. ఓకే, నువ్వు కమిషనర్కి ఫోన్ చేసినా, మినిస్టర్కి ఫోన్ చేసినా, నేను కలెక్టర్ ఫోన్ చేసినా, నేను ఎస్పీకి ఫోన్ చేసినా నేను క్లియర్గా చెప్తాను, సార్ యువర్ ఆన్ ద స్పీకర్, నో మోర్ సీక్రెట్. నేను నా ఫ్యామిలీ ఎవరైనా ఫోన్ చేస్తే తప్ప, నా పర్సనల్ కుటుంబం చేస్తే తప్ప చెవి కొట్టు పెట్టుకుంటా. కానీ నేను 100% కార్యకర్తల ముందు అందరికీ తెలుసు సార్. ఆ కాన్సెప్ట్ ఏంది, అందరు వినాలనే కాన్సెప్ట్ ఏంది? వాళ్ళకు ఇప్పుడు ట్రాన్స్పరెంట్ తెలుసు కదా. వాళ్ళు నేను మభ్య పెడతలేను కదా. వాళ్ళు పాపం ఎంత దూరం కష్టపడి, ఇప్పుడు మా దగ్గర పేద కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ రావాలి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా హైదరాబాద్ వద్దని చెప్తా, కానీ సార్ వద్దని చెప్తారు. కానీ పాపం వస్తారు వాళ్ళు, ఎందుకంటే సార్ ఈడ వస్తాయి. ఇప్పుడు ఆడపోతే ఏంటంటే 100,000 ఉంటారు నా దగ్గర. ఇప్పుడు చాలామంది చెప్తారు ఇంత ఎమ్మెల్యే క్రేజీ. ఇప్పుడు నా క్యాంప్ ఆఫీస్లో పోతే మినిమం 1000 మంది ఉంటారు. మినిమం 1000 మంది పక్క రాత్రి 12 దాకా కలుస్తున్నాను. అందరికీ తెలుసు, దిస్ ఇస్ ఓపెన్ థింగ్. వీడికి నువ్వు అడిగిన క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగినావు అనుక నేను ఆన్సర్ చెప్తాను దానికి. దానికి ఏమవుతుందంటే ఎందుకు వస్తున్నారు అంటే, ఎందుకు కింద ఉన్నారంటే, నువ్వు స్పీకర్లో మాట్లాడతా సార్ క్లియర్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్తా పో, నేను మళ్ళీ మాట్లాడతా పో, నేను చెప్తా పో అని చెప్పలేదు. అప్పుడు మాట్లాడి వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలనేది. ఇప్పుడు ఎందుకు స్పీకర్లు అంటే ట్రాన్స్పరెంట్ మనం ఇన్నప్పుడు వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోవాలా, నెక్స్ట్ ఏం మాట్లాడాలి, సార్ ఏం మాట్లాడు, వాళ్ళు చెప్తా ఉంటారు, సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఇది కాదు, ఈ పని అవుతుంది, ఇది ఎప్పుడు ఈ ల్యాండ్ ఈ ఇష్యూ ఉన్నది సార్, ఇది స్టేట్ పాలసీ. ఇప్పుడు ఇందిరా మైల్ ఉన్నది, చాలామందికి సెకండ్ బిల్ వచ్చి థర్డ్ బిల్ వస్తలేదు. చాలామంది వస్తారు. 2 BHK ఉండే పోయిన గవర్నమెంట్లో మా దగ్గర ఏం చేసిరు, పోయిన వాళ్ళు ఏం చేసిరంటే, నేను వాళ్ళని విమర్శిస్తలేను, వాళ్ళు ఏం చేసిన పేదోళ్ళ దగ్గర చేసి కట్టుకోమన్నారు. వాళ్ళు పుస్తల గొలుసులో లేకపోతే ఇంత భూమో ఇంత గుడిసెనో అమ్ముకొని 2 BHK కట్టుకున్నారు. కట్టుకున్నాక కథం గవర్నమెంట్ పోయింది. ఇక ఇప్పుడు ఆ 2 BHK గవర్నమెంట్ పైసలు లేవు. ఇలా మన చిన్న పొత్తంగల్, పెద్ద పొత్తంగల్, ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ 18 గ్రామాలలో బిల్స్ అయిపోయినాయి. వాళ్ళకి 4 లక్షల రూపాయలు ఈజ్ అ బిగ్ థింగ్ కదా. వాళ్ళు 3-4 లక్షల రూపాయలు ఆశతోని గవర్నమెంట్ ఇస్తా అని ఉన్న బంగారం తీసి అమ్ముకున్నారు, అప్పులు తీసిరు, 2 రూపాయలు చొప్పున మిత్తి మళ్ళీ వస్తుందని చెప్పి. ఇప్పుడు వాళ్ళకు విపరీతమైన బాధల్లో ఉన్నారు, బర్డెన్ పడ్డది. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళంతా నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 18 గ్రామాలకు ఇప్పించిన. 18 గ్రామాలకు సుమారు ఆల్మోస్ట్ 4 నుంచి 5 కోట్లు ఇప్పటివరకు. డబుల్ బెడ్రూమ్ అంటే గుర్తొచ్చింది సార్. నేను ఏదో పేపర్లో మొన్న చూసిన సామాజిక మాధ్యమంలో, ఏదో ఒకటే రోజు దాదాపు 700-800 మంది ఇండ్లు ఓపెన్ చేయించారంట, ప్రారంభోత్సవం చేయించారంట. ఏంది ఈ కాన్సెప్ట్ ఏంటి? అంటే మా దగ్గర ఏంటంటే ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇవాళ ఇందిరా మైన్లు అనేది హైయెస్ట్ నాకు యూజ్ అవుతున్నది. ప్రతి ఊర్లో
మాకు గుడిసెలు ఉన్నాయి, మాకు ఇళ్ళ ప్రాబ్లం. చాలా వరకు పెంకటిల్లే ఉంటాయి. పెంకుటిల్లు కాదు, గుడిసెలే గుడిసెలే పెంకుటిల్లు కూడా కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇల్లే రాలేదు మాకు. ఎప్పుడో ఇందిరాగాంధీ అప్పుడు 70s 78లో వచ్చిన ఇందిరా మిల్ అని ఒక ఊరవతల బయట కట్టిన ఇల్లు తప్ప తర్వాత లాస్ట్ ఈ 30 సంవత్సరాల నుంచి ఇల్లులే లేవు. ప్లస్ ఏంటంటే వీళ్ళకి ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే కెపాసిటీ లేదు కదా. బతకలేదు. గుడిసెలే మొత్తం, గుడిసెలు రేకులు. నీకు ఒక స్టోరీ చెప్తాను. నీకు యాక్చువల్గా ఎలాంటి మండలంలో నేను అప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఆ రోజు ఒక చిన్న గుడిసెల రాత్రిపూట విపరీతం వర్షం పడితే ఒక తల్లి భర్త ఆల్రెడీ చచ్చిపోయిన ఆమె కూలి చేసుకుని బతుకుతుంది. ఆమె గుడిసెలో పడుకున్నది, చిన్న పిల్ల ఒక 6 నెలల అమ్మాయి. పాము గరిచి లాస్ట్ టైం కూడా నేను చెప్పిన కదా, నీకు కూడా చెప్పినా కదా. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇచ్చిన నేను 750 ఇండ్లు ఒకటే రోజు ఓపెన్. చరిత్ర అది, ఎల్లారెడ్డి చరిత్ర 750. నేను ఒక 4 మండలాలు తిరిగిన. 750 ఇండ్లు, కొత్త ఇండ్లు ఒక్కడే రోజు 7 ఇండ్లు ఓపెనింగ్ చేసిన. హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్? ఎట్లా సాధ్యమైంది అసలు? ఇక అందరినీ మొదటి నుంచి నేను లాస్ట్ 6 months 1 year నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ అందరిని ఆడ తీసుకొచ్చి కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ కాంట్రాక్టర్స్, ఎంపీడీఓస్ను, ఆర్డీఓస్ను అందరితో మాట్లాడుతూ బిల్లులు పడకపోతే బిల్లులు ఇప్పించుకుంటూ మా టీంను రెగ్యులైజ్ చేస్తూ మా లీడర్స్ని వాళ్ళని కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసుడు. ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇమీడియట్గా బిల్స్ పెండింగ్ కాకుండా. నేను ఎండీ గౌతమ్ దగ్గరికి 4-5 సార్లు పోయినా. ఎండీ దగ్గరికి పోయి మా ఇష్యూ ఈ వస్తుంది, ఈ ఇష్యూ వస్తుంది, రివ్యూ మీటింగ్లో పాల్గొనడం, కలెక్టర్తో మాట్లాడడం. సో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేశాను. ఇలా మొత్తం కామారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా హైయెస్ట్ ఇంద్రమైలు మా దగ్గరే నడిచింది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్లో ఎమ్మెల్యేగా మీ పదవి కాలం 5 ఏళ్ళు ఉంటుంది. అలాంటిది దాదాపు 2.5 ఏళ్ళు పూర్తయింది. సో ఈ 2.5 ఏళ్లల్లో మీకు సంతృప్తినిచ్చిన అంశం ఏంటి సార్? అరే నేను ఇది చేయగలిగిన, నేను సాటిస్ఫైడ్ రా బాబు, వెల్ డన్ అనే కాన్సెప్ట్లో ఏమైనా ఉందా అలాంటి? నాకు ఫస్ట్ ఏంటంటే గుడిసెలు లేని ఎల్లారెడ్డి చూడాలని చెప్పి నా కోరిక. ఓకే, గుడిసెలు లేని ఎల్లారెడ్డి అది తీరబోతుంది, దగ్గరకు పడుతుంది. నాకు ఇప్పుడు ఇల్లు ఇచ్చిన అనేది అయితే విపరీతమైన సాటిస్ఫాక్షన్. జోష్లో ఉన్నారు మీరు? జోష్లో మదా ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ మై ఎమ్మెల్యే థింగ్. సో ఎందుకంటే అది నేను పోయి కొబ్బరికాయలు, నేను సుమారు ఒక 100 ఇళ్ళల్లో పోయింటాను, నేను కొట్టుంటే. నేను స్వయంగా నేను కొబ్బరికాయలు కొట్టి, నేను రిబ్బన్ కట్ చేసి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకి బట్టలు పెట్టి, నేను ఒక్కని చేసింది. మా లీడర్స్ చాలా చేసుకున్నారు, ఎందుకంటే నేను ఒక్కని అన్ని తిరగలేను కదా. సో ఇల్లు ఇచ్చిన అనేది ఒక విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు వెల్లుట్ల కొన్ని గ్రామాలు ఉన్నాయి, మొత్తం ఇప్పుడు పోతే ఇప్పుడు మా కొండాపురం రాజంపేటలో ఉంటుంది. సుమారు మొత్తం నేను పోయినప్పుడు మొత్తం ప్రతి ఇంటికి తిరిగినా నేను. పాదయాత్ర కూడా గడప కానీ పెట్టుకుని ప్రతి ఇంటికి పోయినా. మొత్తం గుడిసెలన్నీ పోయి ఒక కాలనీ, ఒక వెంచర్ తయారైపోయింది ఇప్పుడు, మొత్తం ఇల్లు అయిపోయినాయి. అట్లాంటి సాటిస్ఫాక్షన్ నెంబర్ 1. నెంబర్ 2, ఎడ్యుకేషన్ తీసుకురావాలా, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనేదితో నేను 200 కోట్లతో ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది. అది విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. 100 మంది పిల్లగాళ్ళు, గరీబోళ్ళు అంతా ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ చదువుతారు. ఏటీసీ అని ఇప్పుడు ఇంతకుముందు మనం ఐటీఐలో మేము చదువుకున్నప్పుడు ఐటీఐలతో ఉండేది. ఇప్పుడు అంతా డేటా సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ నడుస్తున్నాయి. ఇలా ఉద్యోగాలు ఎడకెళ్ళి వస్తాయి. ఇప్పుడు 70s 80sలో కంప్యూటర్, 90sలో వచ్చిన కంప్యూటర్ కొట్టడానికి అప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్కి వచ్చేసింది. ఇప్పుడు దాని గురించి ఐటీఐలో పోయి ఇప్పుడు 2 ఏటీసీ సెంటర్ 74 కోట్లు పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి ఎల్లారెడ్డిలో ఒకటి, తాడవాయి అనే మండలంలో 2 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. మొత్తం లేటెస్ట్ నిన్ననే కూడా మొన్న 44 కోట్లు కూడా వచ్చినాయి. ఏది లేటెస్ట్ డేటా సైన్స్, లేటెస్ట్ ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ వెహికల్స్, దట్ ఈస్ ద ఫ్యూచర్ కదా. ఎలక్ట్రానిక్ వెహికల్స్ను రిపేరేషను, దాని మెకానిజం గురించి కూడా మనం ఇప్పుడు కోర్సులు స్టార్ట్ చేపిస్తున్నాం. సో ఈ లేటెస్ట్ కోర్సులు వస్తున్నాయి కనుక ఇమ్మీడియట్గా జాబ్లు వస్తాయి వాళ్ళకి. అయ్యే పనేనా సార్? సాధ్యమయ్యే పనేనా? మీరు ఇందాక అన్నారు ఎల్లారెడ్డికి కనీసం కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, రోడ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు అన్నారు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఇండస్ట్రీస్ రావడం, ఎడ్యుకేషన్స్ డెవలప్ చేయడం, ఇది ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, ఇస్ ఇట్ పాసిబుల్? డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు మెదక్ నుంచి నేను ఎల్లారెడ్డి టౌన్ నుంచి ఇప్పుడు హైవే అయిపోతుంది. ఇప్పుడు ఇది కేకే హైవే అయిపోయిందంటే 2 కనెక్టివ్ అయిపోయిందంటే టౌన్ మొత్తం టోటల్ 2-way కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏటీసీ ఆల్రెడీ సెంటర్ స్టార్ట్ అయింది, ఎడ్యుకేషన్ సైడ్. ఈ టౌన్ మొత్తము మినీ ట్యాంక్మెంట్ తయారు చేస్తూ ఉన్నా, ఎడ్యుకేషన్ హబ్ తయారు చేస్తూ ఉన్నా. సో డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ పడిపోయి ఉన్నాయి, కిచెన్ షెడ్స్ లేవు, ఘోరంగా ఉన్నాయి. అవిటి గురించి వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఒక 2 ఇండస్ట్రీస్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ వచ్చింది 150 కోట్లు పెట్టి, వివేక్ బయో ఇండస్ట్రీని వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మాకు 800 నుంచి 1000 మంది ఆల్రెడీ లోకల్. నేను ఆ ఇండస్ట్రీ ఎండీ కూడా చెప్పిన పిలిచి,
నాకు నువ్వు లోకల్లో పెట్టు, నీకు లోకల్ ఏం ప్రాబ్లం ఇండస్ట్రీ ప్రాబ్లం నేను చూసుకుంటా, కానీ నువ్వు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు 80sలో తయారు చేస్తారు. మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ ఈ మంత్ 21st జాబ్ మేళ పెడుతున్నా, నా ఓన్గా ఖర్చులు పెట్టి 21st జాబ్ మేళ పెడుతున్నారు. సో ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంది కనుక పిల్లలకు ఉద్యోగం, ఇప్పుడు ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఏమవుతుంది, ఉపేందర్ నలుగురు బతుకుతారు, ఫ్యామిలీ మొత్తం సర్వే. రోజు నువ్వు వచ్చినప్పుడల్లా 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇచ్చే బదులు నువ్వు ఒక ఉద్యోగం ఇప్పించినావు అనుకో, 10,000 ఉద్యోగం, 15,000 ఉద్యోగం ఇప్పించినావు అనుకో, లైఫ్ సర్వే అవుతుంది. నీకు రాదు, మీ అవసరం ఉండదు అక్కడ. ఈ అవసరం నేను చాలాసార్లు ఈ ప్రవర్బ్ చెప్తా, అంత పెద్ద మనుషులు కూడా చెప్తారు, యూ హ్యావ్ టు టీచ్ హౌ టు క్యాచ్ ఫిష్. చేపని ఎట్లా పట్టుకోవాలి నేర్పించాలి, కానీ ఊకే రోజు చేపియద్దు నువ్వు. ఓకే, యూ షుడ్ నాట్ గివ్, యూ షుడ్ టీచ్ హౌ టు క్యాచ్ ఫిష్. కానీ రోజు చేపలు ఇవ్వద్దు. నువ్వు రోజు వచ్చినప్పుడు చేప ఇస్తే వాడు చేప పోయి తింటాడు, కర్రీ వేసుకుని పడుకుంటాడు, మంద తాగుతాడు, పడుకుంటాడు. బట్ యు నో హౌ టు క్యాచ్. అది ఎట్లా చేప పట్టాలని నేర్పించిన రోజు సముద్రం అనేది ఓపెన్, ప్రపంచం అనేది ఓపెన్, ఏడైనా పోయి చేపలు పట్టుకుంటాడు. అంటే హౌ టు క్యాచ్ ఫిష్, యూ హ్యావ్ టు టీచ్ ది స్కిల్స్. ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఎడ్యుకేషన్ ఇచ్చి స్కిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఒక ఉద్యోగం వచ్చిందంటే, ఇప్పుడు నేను టాటా జాబ్ మీద పెట్టినా, ఇవాళ తాజ్ కృష్ణలో పనిచేస్తున్నారు, స్టార్బక్స్లో పనిచేస్తున్నారు మా వాళ్ళు, మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు. ఇక తాజ్ కృష్ణ వాళ్ళు ఫస్ట్ నేను వచ్చినప్పుడు 20,000, 25,000 రూపాయలతో ఇచ్చారు. మొన్న మేనేజర్ కలిసి మేనేజర్ అయిన పిల్లగాడు జాబ్ మేళ నేను 4 years కింద పెట్టిన. ఇప్పుడు ఆయన శాలరీ 85,000 వస్తుంది నెలకి. ఆయన ద్వారా ఊర్లో 10 మంది మోటివేట్ అవుతారు కదా ఆ పిల్లగాడు ఊర్లో. లేకపోతే ఒట్టిగా ఫోన్లు పట్టుకొని కూర్చుండి షెట్ కింద కూర్చుండి టైంపాస్ చేసేటోళ్ళు. ఒక పిల్లగాడు వాడికి నీ ఫ్రెండే చిన్నప్పుడు నీతో పెరిగినవాడు ఇవాళ 80,000 రూపాయలు వస్తుంటే నువ్వు మోటివేట్. జాబ్ మేళ పెట్టించిరా సార్? అసలు ఎన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తారు సార్ ఈ జాబ్ మేళ కాన్సెప్ట్? ఎందుకు తీసుకొచ్చారు అసలు జాబ్ మేళస్? ఎందుకంటే నాకు ఈ రూరల్ ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్ చదువుకొని ఎటు కాకుండా అవుతారు, ఇంటర్మీడియట్ 10th వాళ్ళకి. ఇప్పుడు మన స్టార్ హోటల్స్లలో హౌస్ కీపింగ్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటుంది కదా సిటీలో అని చెప్పేసి అప్పుడు 9 years కింద స్టార్ట్ చేసి, హోటల్ మేనేజ్మెంట్ 9 ఏళ్ళ కింద స్టార్ట్ చేసి జాబ్. ఓకే, ఇప్పటివరకు నేను ఒక 4,000-5,000 మందికి 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించుంటే ఇప్పుడు. ఇట్స్ ఆన్ రికార్డ్, ఎవ్రీబడి నోస్. అంటే కామెడీలు అందరూ తెలుసు. కామెడీలు అజరుద్దీన్ మీకు తెలుసుగా, క్యాప్టెన్ అజరుద్దీన్ కూడా మంచి మిత్రుడు నాకు. తను కూడా తీసుకుపోయి 4 years కింద ఆయన కూడా వచ్చి స్పీచ్ ఇచ్చిండు, మోటివేషన్ స్పీచ్ ఇచ్చిండు జాబ్ మేళ. ఆ రోజు 25,000 మంది వచ్చారు. సరే, ఈ రోజు అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం జాబ్ మేళ పెడుతున్నారు అనుకుందాం. కానీ ఎమ్మెల్యేగా స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే జాబ్ మేళ పెట్టారంటే కొంచెం విచిత్రంగా ఉంది సార్. కరెక్ట్, ఎమ్మెల్యే స్ట్రగుల్ అంటే మనం ఎమ్మెల్యే అయితే కూడా తెలియదు కదా. ఆ రోజు నుంచి నేను జాబ్ మేళ, అప్పటి నుంచే మీ కాన్సెన్స్ పట్ల మీకు విజన్ ఉంది. సో అసలు నేను చాలామంది రాజకీయ ప్రముఖుల దగ్గర, నాయకుల దగ్గర పోతుంటాం సార్. వాళ్ళని అడిగే సందర్భంలో ఏదో ఒక కాంట్రవర్షియల్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే అంటే పలానా దగ్గర పైసలు తిన్నాడు, లేదంటే కమిషన్ తీసుకున్నాడు, కబ్జా చేస్తాడు, దందా చేస్తాడు, ఈ రకమైన ఉంటాయి. నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్నాను, మీ కాన్సెన్స్కి ఒక ఓటర్కి ఫోన్ చేసిన, ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నా, ఏంది పరిస్థితి అని అంటే ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, అసలు రాజకీయాలు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగుంటారన్న, వెరీ ఇంటలెక్చువల్ పర్సన్, ఎంతసేపు విజన్ గురించి మాట్లాడతారు, తన జేబులో ఏమైనా ఒక 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చి సాయం చేసే వ్యక్తే, జీరో కాంట్రవర్సీ అని చెప్పిండు. అపోజిషన్ పార్టీనే, మళ్ళీ అది కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే మిమ్మల్ని జీరో కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే మా దగ్గర, ఏమున్నా విజన్ కోసం పనిచేస్తాడన్న, సరే మనం రాజకీయాలని చెప్పొద్దు కానీ ఇది సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని చెప్పిండు. సో ఆ వ్యక్తి అలా అనగానే నాకు ఒక 2 సెకండ్లు నాకు మాటలు రాలే. ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది? ఆ పేరు ఇంత షార్ట్ పీరియడ్లో ఎట్లా సంపాదించారు మీరు? అంటే ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ, ఇప్పుడు ఎల్ఓసి ఎమ్మెల్యే కనుక ఆ పవర్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఆపరేషన్ అయితే 4 లక్షలు 3 లక్షలు ఇవాళ, రేపు దవాఖానకు పోతే ఈ టెస్టులు ఆ టెస్టులు మంచి మొత్తం అని రక్తం పిలిచేస్తారు. ప్రైవేట్ వ్యవస్థ వచ్చేసి అసలు టోటల్ హెల్త్ కేర్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు వాడు స్కానింగ్ అయితే నిజంగా స్కానింగ్ అయిందా, టెస్టులు అవుతున్నాయా, ఈ టెస్టులు రాసుకపో ఆ టెస్టులు రాసుకపో 5,000, 10,000, 1,00,000 రూపాయలు కథం అయిపోతుంది కదా. ఇప్పుడు నిమ్స్లో ఎల్ఓసి అని ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక 10 మంది పిల్లగాళ్ళని పెట్టినా. ఎవ్రీ టైం నాకు ఎవ్రీ డే 5 నుంచి 10 లక్షలు 20 లక్షలు నేను ఎల్ఓసీలు ఇస్తాను. ఎప్పుడు మానిటర్ చేస్తుంటారు కదా, ఎప్పుడు మానిటర్ చేస్తాను, సిఎంఆర్ఎఫ్ ఐఎస్ చేసిన. అయితే ఏమవుతుందంటే నా దగ్గర చాలామంది నా దగ్గరకు వచ్చి, సార్ వీళ్ళు మనకు పార్టీ కాదు సార్, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ సార్, బీఆర్ఎస్, లేకపోతే ఈ పార్టీ సార్, ఆ పార్టీ, నీకు ఎగనెస్ట్గా మాట్లాడండి సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లా అంటే, అరే మనిషిరా భయ్, సౌబతుకులో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయింది, 4 లక్షల రూపాయలు అనేది బిగ్ థింగ్ వానికి. నాకు 4 లక్షల రూపాయలు పెద్ద గొప్ప కాదు. నాకు 4 కోట్లు పోయినా నేను బతకగలుగుతా. నేనేం రోడ్డు మీదకి రాను కదా. నాకు 4 కోట్లు పోయినా నాకేం కాదు. వాడు 4 లక్షలు పోతే మొత్తం అమ్ముకుంటాడు, రోడ్డు మీదకి వస్తాడు కదా.
సంవత్సరం అంతా కుప్పగూలుతాయి కదా. మనం 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇస్తే ఆపరేషన్కి 7 లక్షలు అయితే 1 లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు. బట్ 5 లక్షల రూపాయలు ఇచ్చిన అయితే మనం ఈ పార్టీ ఆ పార్టీ అని నేను నెంబర్ 1 అంటే మీరు అడిగిన క్వశ్చన్కు నెంబర్ 1 నేను అక్కడ డిఫరెన్షియేట్ చేయను. మొన్న ఒక బీఆర్ఎస్ పనిచేసే సాయిల్ అని నాగులూరు సాయిలు అని పేరు కూడా చెప్తున్నా, గాంధారి మండలం నాగులూరులో సాయిల్ అని నా మీద విపరీతంగా మాట్లాడేటోడు. ఓకే, మొన్న ఆయన వాళ్ళ బంధువు దుబాయ్లో మెంటల్ ఇష్యూ వచ్చేసి వస్తే 2 సార్లు ఎల్ఓసి ఇప్పించిన 5 లక్షలు 5 లక్షలు ఒకసారి 2 లక్షలు 7.5 లక్షలు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. విమర్శించే వాళ్ళని కూడా టోటల్ విమర్శిస్తాడు. ఇప్పుడు మీకు లైవ్ చెప్తున్నా, మీకు పేరుతో సహా చెప్తున్నా, ఊరు చెప్తున్నా, మండలం కూడా చెప్తున్నా. మీకు కోపం ఉండదు సార్ అలాంటి వాళ్ళని చూసిన? అరే ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం మనకు నెగిటివిటీ చేసిండు. ఇప్పుడు నాకేమో ఒప్పింది, నాకు గడ్డి పంచాయతీ లేదు, నాకు వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం. ఎంతైనా విమర్శించిందంటే అదొక సైడ్ ఉంటుంది కదా. విమర్శించి మన పనితో చెప్పుకోవాలనేది నా కాన్సెప్ట్. నేను ఇప్పుడు మీరు కాన్సెప్ట్లో మీరు పోండి మాజీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఎమ్మెల్యేస్ నన్ను అది అనేటోళ్ళు అంతా, సార్ మీరు ఎందుకు మాట్లాడారు సార్ అని. మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి మొన్న. మా దగ్గర సోమారం అని విలేజ్, మా సోమారపేట, మా మండల అధ్యక్షుడు సాయిబాబా, మీకు చెప్తున్నాను లైవ్గా. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు. అయితే ఎలక్షన్స్ ముందు ఏమైంది, మా గ్రామ పంచాయతీలో మేము హయ్యెస్ట్ 47 గ్రామాలు యునానిమస్కి అయింది. స్టేట్లో నెంబర్ 1 మేమే. పెద్ద పెద్ద మంత్రుల కాన్స్టిట్యూన్సీలో కూడా మా దగ్గర 46 గ్రామాలు యునానిమస్ అయిపోయినాయి. అయితే సోమార్పేటలో మా సాయిబాబా వాళ్ళ రిలేటివ్ చిన్న ఆయన గెలిచిండు. అదేదో ట్రాక్టర్ తీసుకుపోతూ 2 లేడీస్కి అయ్యిందండి. దానికి అసలు నేను అసలు గుండా రాజకీయాలు కానీ ఆ రాజకీయాలు చేయను, నేను పోలీసును ప్రేరేపించారు. ఈరోజు నాకున్న పేరు ఏంది, అరే సార్ మంచోడు. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టమంటే ఫస్ట్లో వచ్చి పోలీస్ కేసు పెట్టా, నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా దగ్గర పవర్ ఉందని చెప్పి నేను మిస్యూజ్ చేయ. ఎందుకు పెట్టాలా కలిసి అని చెప్పి అడుగుతాను. అంటే నీకు నచ్చలేని కేసు పెట్టాలా, నేను ఎందుకు పెట్టాలి? అవి అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపల్. సో ఇదే కేటీఆర్ నన్ను అసెంబ్లీలో అక్కడే కూర్చున్నా, ఇంత గుండాయిజం ఏంది సార్ అని చెప్పేసి చదువుకుంటూ సోమార్పేట అని విలేజ్ మన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నా ఎమ్మెల్యే ఆయన ఏమంటాడు, ఇంత గుండాయిజం సార్, వాళ్ళ సర్పంచ్ గెలిపించుకొని వాళ్ళు ఓడిపోయినారని చెప్పేసి సర్పంచ్ మావాడు గెలిచిండు. ఆ ట్రాక్టర్లు తీసుకుపోతే లేడీస్ ఇద్దరిని నేనే హాస్పిటల్ తీసుకుపోయి చూసి వచ్చినా అని చెప్పాడు యశోద పోయి. నేను అన్న ఆ రోజు యశోదకి పోయి నేను 1.5 lakh రూపీ క్యాష్ పెట్టి వచ్చిన. నాకు సంబంధమే లేదు, అసలు నాకు తెలియదు. నేను అదే కేటీఆర్కి అదే చెప్పిన, నీకు ఓకే అది అయిపోయిన ఇన్సిడెంట్ అయినాక 1.5 monthలో నేను నిజంగా గుండా అయితే, నేను నిజంగా అట్లాంటి నేర చరిత్ర నాకు నిజంగా అట్లా ఉంటే, నేను నిజంగా ఒప్పినంటే మనకు మున్సిపల్లో స్వీప్ వచ్చింది. నాకు క్లీన్ స్వీప్ పక్క విలేజ్, మున్సిపల్ పక్క విలేజ్. సో పబ్లిక్ ఏంటంటే సార్ కేసులలో పోడు, పోలీస్ కేసులలో పోడు, ఆపోజిట్ పార్టీ అని చెప్పి ఇబ్బంది పెట్టాడు. మనకు అవసరం ఉంది, మెడికల్ అవసరం ఉందంటే సార్ దగ్గర పోతే ఏ పార్టీ అని చూడడు, అది ఫస్ట్ మనిషిని బతికించుకుందామని ఆలోచిస్తాడు. కనుక ఇప్పుడు నువ్వు చెప్పింది, సో నువ్వు ఫోన్ చేసినా అంటున్నావు కదా, దాని గురించి చెప్పారు. ఎందుకంటే సార్ కాంట్రవర్సీ స్టార్ట్ అని, అంటే జీరో కాంట్రవర్సీ. కనీసం ఆలోచన కూడా ఉండదా సార్, అరే ఈయన ఎక్కడో ఒక దగ్గర భయపెట్టాలి, ఈయనను కేసులను పెట్టి ప్రలోభించాలి, ఇతను మన వైపు తిప్పుకోవాలి? మంచి క్వశ్చన్ ఉపేందర్. నా ఆలోచన ఏంటంటే మనం గౌరవం అనేది పనితో తెచ్చుకోవాలి. అంటే రెస్పెక్ట్ అనేది ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, ప్రావర్బ్ ఉంటుంది, రెస్పెక్ట్ కెనాట్ బి పర్చేస్డ్, రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ అంటారు. ఓకే, మన ఏదైతే గౌరవాన్ని సారా అనిపించుకోవాలన్నా, లేకపోతే మనకు వచ్చే గౌరవం ఇవ్వాలన్నా మనం అది కొనుక్కోలేము. 500 రూపాయలు వచ్చి 1000 రూపాయలు వచ్చి ఇంత మందా ఇప్పించి సార్ నాకు రెస్పెక్ట్ ఇవ్వు, నేను భయపెట్టిస్తాను, నాకు పోలీస్ నా చేతిలో ఎస్ఐ ఉన్నాడు, నా చేతిలో సీఏ ఉన్నాడు, నేను తొక్కిపిస్తా బిడ్డ, నేను తొక్కుతాను, నేను రూపాయలు జైలు వేపిస్తా, 14 రోజులు రిమాండ్ పంపిస్తా అని అంటే నీకు గౌరవం రాదు. కనుక నేను కేసులు పెట్టిస్తా, జైలు వేపిస్తా, ఎన్ని రోజులు వేపిస్తా, ఎన్ని రోజులు అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటాం. అధిక పక్షపాతంతో చేస్తే ఎప్పుడు జీవితంలో మనం రాజకీయ కక్షతో మనం చేయొద్దు అనేది నా కాన్సెప్ట్. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక మనిషిని మనం చేయొద్దు. కావాలంటే పని చేసి చూపిద్దాం వాళ్ళకి. ఒకటే ఉపేందర్, నేను మంచి చేయకున్నా సరే కానీ చెడైతే చేయను. ఓకే, అదైతే ఉంది మీ దగ్గర. నేను అంటే అందరికి, నేను దేవుని కాదు కదా, అందరికి అయితే మంచి చేయలేకపోవచ్చు. దేవుడు కూడా అందరికి నచ్చాడు. ఒక సందర్భం దేవుడు ఒకళ్ళు హనుమంతుడు అంటారు, ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి అంటారు, ఒకళ్ళు అల్లా అంటారు, ఒకళ్ళు యేసు అంటారు. అది డిఫరెంట్ రిలీజన్. సో నా కాన్సెప్ట్ ఏంటంటే మనము మంచి చేయకున్నా చాలు కానీ చెడు మాత్రం చేయదు ఆ వ్యక్తికి. కర్మ అనేది, కర్మ ఫలితాన్ని 100% నమ్ముతాను నేను.
కర్మ సిద్ధాంతం విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. ఈ స్టేట్మెంట్ నాకు పర్సనల్గా ఇవ్వాలనిపిస్తుంది సార్. మీలాంటి వ్యక్తి రాజకీయాలకు సూట్ కాడేమో అని అనుకుంటా నేను. ఎందుకంటే పాలిటిక్స్లో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మీలాంటి ఇంత పొలైట్నెస్గా ఇంత స్మూత్గా హ్యాండిల్ చేసే వ్యక్తులు అసలు పాలిటిక్స్లో ఎట్లా ఇమడగలుగుతున్నారు మీరు? ఎప్పుడైనా అనిపించిందా అరే అనవసరంగా వచ్చినాం రాజకీయాల్లో ఏంద్రో బాబు అనే కాన్సెప్ట్లు ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్గా ప్రతి మనిషి ఒక పని చేసినప్పుడు అనిపిస్తుంటుంది. మనం ఒక యజ్ఞం చేస్తాం 3000 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట ఋషులు మా యజ్ఞాలు చేసేటోళ్ళు రాక్షసులు అయితే ఆపేటోళ్ళు కదా. మహాభారతం కూడా చదువుకున్నాం కదా మనం. యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు వచ్చి ఆపుతారు. ఒక మంచి పని చేసినప్పుడు డెఫినెట్గా నీకు చెడులు వస్తారు, నీకు కానీ యజ్ఞం కానీ కూడా చేస్తారు. ఎందుకంటే సో కనుక అనిపిస్తుంది. కానీ చాలామంది ఏమంటే నువ్వు సాఫ్ట్వేర్ కదా, ఇప్పుడు నేను హార్డ్వేర్ అయిపోయినా. ఇప్పుడు హార్డ్వేర్ అయిపోయినా. మదన్ మోహన్ అంటే సాఫ్ట్వేర్ కదా. ఇంతకుముందు నన్ను మీకు మదన్ మోహన్కి పిఎల్ ఎక్కువ ఉంటారు అది అని చెప్పి నన్ను ఒకటి అంటుంటారు. నేను చెప్పిన అదే పిఎల్ 5 కాదురా భయ్, 10 మంది కాదు, 100 మంది కాదు, 200 మంది పెట్టుకుంటాను, నీకేం ప్రాబ్లం? ఆ పైసలు నా బ్యాంక్ అకౌంట్ నుంచి పోతున్నాయి కదా, నా కంపెనీ అకౌంట్ నుంచి పోతుంది. గవర్నమెంట్ ఫండ్స్ నేను తీసుకొని నేను పిఎల్ని పెట్టుకొని మిస్యూజ్ చేస్తే యూ హ్యావ్ ప్రాబ్లం. నీకేం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే నువ్వు అన్నావు కదా, మీరు అనుకుంటు మీలాంటి వాడు సూట్ కాడని లేదు. అదే దట్ ఈస్ ద రీజన్ ఎగ్జాక్ట్లీ. మార్పు అనేది నాలాంటి వాడు కూడా మనం క్లీన్గా చేసినప్పుడే. ఇలా మీరే అన్నారు, ఒక ఫోన్ కాల్ చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఆయన సార్ మంచోడు, కాంట్రవర్సీ ఏం పట్టాడు, ఆయన పని ఆయన ఓన్లీ ఆయన విజన్ అంతా డెవలప్మెంట్ అని పోతాడు, అభివృద్ధి తప్ప ఆయన ఏం కక్షలు పెట్టుకోవడానికి మీరు చెప్పినారు. సో రాజకీయాలంటే కక్షలు ఉండాలి, రాజకీయాలంటే గుండాయిజం ఉండాలి, రాజకీయాలంటే ల్యాండ్లు గ్రాప్ చేయాలి, ఆ కాన్సెప్ట్ని చేంజ్ చేయాలనే కాన్సెప్ట్తో నేను వర్క్ చేస్తున్నాను. నాలాంటి యువతకి ఈరోజు నేను చెప్పేది మీ ద్వారా, ఎస్ 100% నువ్వు వ్యవసాయం అవుతుంది, అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఎమ్మెల్యే అయినా కదా, నాకెవరు మా నాయన ఎమ్మెల్యే కాదు, మా నాయన మినిస్టర్ కాదు, మా నాయన నాకేం బ్యాక్గ్రౌండ్ ఇవ్వలే కదా. ఎస్ అఫ్ కోర్స్, వై నాట్? మనిషి పుట్టగానే ఎమ్మెల్యే బాగానే ఉంది, పని చేస్తున్నారు బాగానే ఉంది. ఈ మధ్యలో మీకు ఒక కొత్త కోరిక పుట్టిందట కదా సార్, ఏది? మదన్ మోహన్ రావు అనే నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అనే మంత్రి కావాలనే ఒక కోరిక పుట్టిందని విన్నాం మేము. వాస్తవమా? ఎంతవరకు నిజం అది? మంత్రి కావాలనుకున్నాను, తప్పులేదు. ఎందుకంటే నేను 100% కావాలని 100% నేను ఎలిజిబుల్. ఎలిజిబుల్. ఎస్. ఇంకొకసారి ఎలిజిబుల్. ఎస్. చెప్పండి, ఎట్లా అంటున్నారు? ఎందుకు ఎలిజిబుల్? నాకు ఎడ్యుకేషన్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, ప్రజలకు పనిచేయాలన్న ఆశ ఉన్నది. ఓకే, తప్పన ఉన్నది. ఇప్పుడు నేను మంత్రి అయితే, ఎందుకంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే అనేది ఒక పరిధి, కాన్స్టిట్యున్సీ. నాకున్న ఎక్స్పోజర్కు, నాకున్న టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్కు, నాకున్న ఎడ్యుకేషన్కు, నేను బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ చేసినాను, నేనేం చదువుకోలేకుండా రాలేదు. ఎంఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఎంసెట్లో ర్యాంక్తో వచ్చిన నేనేం డొనేషన్ పెట్టి చదివిన వ్యక్తిని కాదు. నేను ఆ రోజు ఓపెన్ కాంపిటీషన్లో హయ్యెస్ట్ ర్యాంకులో మెడిసిన్ రాక అగ్రికల్చర్ సైన్స్ వచ్చింది, రాగానే చదువుకున్నా. ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా ఎంట్రన్స్ రాసి తెచ్చుకున్నా. తర్వాత అమెరికాకు పోయినా, సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నా, వార్డెన్ బిజినెస్ స్కూల్ కూడా చదువుకున్నా. సో ఎక్స్పోజర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ప్రజలకు చేయాలని తప్పని ఉంది. వై నాట్? నేను ఎందుకు అడగకూడదు మంత్రి? నేను ఎందుకు ఎలిజిబుల్? మీరు అడగడంలో తప్పు లేదు, కానీ మీకు ఎందుకు ఇస్తలేదు పార్టీ అనేది ప్రశ్న. ఇప్పుడు అది హైకమాండ్ నిర్ణయం. అది నేను దాన్ని క్వశ్చన్ చేస్తలేను. నేను దాన్ని క్వశ్చన్ చేస్తలేను. బట్ అడిగే హక్కు 100% నాకున్నది. సోషల్ మీడియాలో సార్ ఆ మధ్యకాలంలో మరి మీ దాకా వచ్చిందో లేదో, మంత్రి పదవికి ఇంకా 2-3 మినిస్ట్రీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా 3-4 ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవి కాస్త కొంతమందికి ఇవ్వాలని చెప్పిరు. ఆ మధ్యలో బాగా డిస్కషన్ అయింది. అందులో మీ పేరు, రాజగోపాల్ రెడ్డి గారి పేరు ఇట్లా వినిపించింది. సో మినిస్ట్రీకి నేను కూడా ఎలిజిబుల్ అని మీరు అంటున్నారు. ఓకే, ఎట్లా? రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్లు కూడా మాకు కూడా మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఎట్లా, ఏం చెప్తారు ఒక సీనియర్ లీడర్గా? అంటే నేను సీనియర్ లీడర్గా అంటే ఇప్పుడు ఎవరి పరిధి వాళ్ళది. ఎందుకంటే ఒకళ్ళు సీనియారిటీని అడుగుతారు. ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క బేసిస్ మీదుగా నీకు వస్తుంది. కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ బేస్ మీదుగా, టాలెంట్ బేస్ మీద కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను టాలెంట్ బేస్ మీద అడుగుతున్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని వచ్చా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అయ్యారు. మన స్టేట్లో కాదు, ఇప్పుడు మీరు కేరళ తీసుకుపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే రాజస్థాన్లో చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ఢిల్లీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్. వై నాట్ ఐఎమ్? నేను ఎందుకు కాకూడదు? డెఫినెట్గా మంత్రి. ఇప్పుడు నేను మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మంత్రి లేరు, నేను మంత్రి అడుగుతున్నాను. నేను రిక్వెస్ట్ చేసినాను, రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాను, ఖర్గే సార్ రిక్వెస్ట్ చేసినాను, ముఖ్యమంత్రి గారిని కలిసినాను, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చెప్పినాను, బట్టి వివేకానంద డిప్యూటీ సీఎం గారిని కలిసినాను.
నాకు అవకాశం ఇవ్వండి, క్యాబినెట్లో అవకాశం అని అడిగినాను. 100% నేను ఎలిజిబుల్. నా పర్ఫార్మెన్స్ చూడండి, ప్రజలకు ఏ విధంగా చేస్తాను, నా కాన్స్టిట్యూన్సీ నాకు డెవలప్ అవుతాను ఆశ. ఎల్లారెడ్డిలో ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకురావచ్చు, ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు నాకు మంత్రి పదవి ఉంటే ఏంటంటే నా పరిధి పెరుగుతుంది, నా పవర్స్ పెరుగుతాయి, సో నాకు రీచ్ పెరుగుతుంది, లిమిట్ పెరుగుతుంది. సో దానివల్ల నాకు ఫండ్స్ కూడా ఎనఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే సరికి ఏంటంటే ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం నేను రిస్ట్రిక్టెడ్, సో కనుక దాని గురించి నేను అడగడం జరుగుతుంది. దానివల్ల రేపు పొద్దున్న నాకు మినిస్టర్ వస్తే నేను ఏదో బెంచ్ కార్ కొనుక్కుంటా, నేను ఏదో మసరాడి కార్ కొనుక్కుంటా. అరే మసరాడి కార్ నేను ఎప్పుడు 2006లో అందరికీ తెలుసు, వాషింగ్టన్ డీసీలో మదన్ మోహన్ అనేటోడు ఫెరారీ అనేటోడు 2006లో ద ఏజ్ ఆఫ్ 31 వల్లే నాకు ఫెరారీ మసరాడి కార్ ఉన్నది, నడిపించిన. బెంచ్ కార్లు అయితే ఎన్నోసార్లు కొన్నా వదిలేసిన. బిఎండబ్ల్యూ 20 సంవత్సరాల కింద నాకు బిఎండబ్ల్యూ చూడని హోదా కాదు. ఇక నాకు మినిస్టర్ వస్తే ఏమొస్తుంది, ఇల్లు రావాలి, జూబ్లీస్. నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇది సంత నేను కట్టుకునేది. ఇప్పుడు మీకు మినిస్టర్స్ రెండే కదా, ఒకటి పవర్ ఉంటుంది, మీకు పైసలు వస్తాయి. పైసలు అనేది యాక్చువల్గా పైసలు వస్తే ఏం చేస్తారు, కార్లు కొంటారు, ఇల్లు కొంటారు, జాగాలు కొంటారు. నేనేమంటా తినడానికి కదా, తినడానికి ఇంత నేను వెజిటేరియనే, తినేది పప్పే తినేది నేనే, అంతకంటే ఏం పెద్ద తినేది ఏం లేదు. ఇంకా వేరేది ఏం ఆశ ఉంటుంది నాకు. మినిస్టర్ వస్తే 100% పబ్లిక్ సేవ చేయాలని నాకు కూడా తప్ప ఒక 100 కోట్లు సంపాదించుకోవచ్చు, సెటిల్మెంట్లు అట్లా ఏమైనా ఉందా? 100 కోట్లు సంపాదించుకుంటే నేను దీనిలోకి రాకపోయాను. 100 కోట్ల బిజినెస్ ఆల్రెడీ నేను టర్న్ ఓవర్ చేసినాను. ఈజ్ ఆల్ ఓపెన్, గూగుల్ పోతే తెలుస్తాయి కదా, నేను ఆల్రెడీ బిజినెస్ చేసిన కదా. ఎందుకు ఇస్తలేరు? 4-5 శాఖలు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. కొన్ని శాఖలు మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది, హోమ్ మినిస్ట్రీ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. ఎందుకు ఇస్తలేరు మీలాంటి వ్యక్తులకు, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు అసలు ఎందుకు ఛాన్స్ ఇస్తలేరు? సమయం కూడా అయిపోతుంది, దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. సో ఎందుకు ఇస్తలేరు మీలాంటి వ్యక్తులకు? అంటే ఏమైనా పర్టికులర్ రీజన్ మీరేమన్నా బిహైండ్ ఏమన్నా తెలుసుకున్నారా? లేదు అంటే మనము సార్ ఓపెన్గా చెప్తే బాగుంటుంది. ఎందుకు ఇస్తలేరు అనేది దానికి రీజన్ మనం అడగడం అనేది నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను అడగడం అనేది నేను ఎలిజిబుల్ ఉన్నది, రైట్ అడగడం అనేది నేను చేస్తున్నాను, తప్పలేదు. ముఖ్యమంత్రి అడుగుతున్నా కూడా నాకు 20 నిమిషాలు నేను కూర్చున్నా, అడిగిన ముఖ్యమంత్రి చెప్పండి నాకేమైనా నేను ఇన్ఎలిజిబుల్గా అయితే చెప్పండి, ఫైన్. సో అంటే లేదు అట్లేం లేదు మాదా, నువ్వు 100%. సో ఈమెను రిక్వెస్ట్ చేసినాం, ఇక హైకమాండ్ డిసిషన్, ఇక వాట్ ఎవర్ దట్ హైకమాండ్ డిసిషన్. మనం ఎప్పుడన్నా రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అని అనిపించిందా సార్ మీకు? అరే నాలాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లో ఉండి ఇంత స్ట్రగుల్ పడి ఎమ్మెల్యే అయితేనే గౌరవం లేదు, అదేదో బీఆర్ఎస్లో వేరే వేరే పార్టీలు ఉంటే బాగుండు కదా అనే ఆ రకమైన పరిస్థితి. గౌరవం లేదని ఏం లేదు నా గౌరవం నాకు ఉంది. నాకు మంత్రుల దగ్గర గౌరవం ఉంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంది, మదన్ మోహన్ అంటూ పని చేసుకుంటాడు ఆయన, నాకు గౌరవం ఉన్నది. నాకేంటంటే మనం పరిధి పెరుగుతుంది, నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ ఫండ్స్ వస్తాయి. ఇప్పటికే చాలామంది మీరు తెలుసుకోండి, మీరు 10 ఫోన్లు తెలుసుకోండి, చాలామంది మీకు చెప్తారు ఎన్ని కాన్స్టిట్యూన్సీల కంటే ఎక్కువ డెవలప్మెంట్. బస్ స్టాండ్ అనేది ఎప్పుడూ లేకుండే, బస్ స్టాండ్ మంచిగా 6 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కట్టించిన. నేను వచ్చిన తర్వాత కొత్త కోర్టు తీసుకొచ్చిన 15 కోట్లతో ఆల్రెడీ రెడీ అవుతుంది. ఇంతకుముందు వదిలేసిన 100 బెడ్ హాస్పిటల్ ఇంకొక 2-3 మంత్స్లో అది రెడీ అయిపోతుంది. ఇట్లా ఇవన్నీ కెమెరాల ముందేనా లేదంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగా? ఎందుకంటే నేను రావాల్సి కూడా ఉంటుంది 100%. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా మంది చూస్తారు మీ కాన్సెన్స్, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే వాచ్ చేస్తారు దీన్ని, మళ్ళీ బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ గ్రాండ్ ఫాదర్ వాచ్ చేసినా నాకేం ఫరక్ కూడా, ఎందుకంటే ఇట్స్ లైఫ్ ఆన్ లైఫ్. ఇప్పుడు ఎందుకంటే నువ్వు కూడా రావాలి యాక్చువల్గా, నువ్వు వచ్చి ఇప్పుడు వర్క్లు ఏం జరుగుతున్నాయో మనం ఇంగ్లీష్లో కూడా చెప్తారు, ఇట్ ఈస్ కాల్డ్ విజిబుల్ డెవలప్మెంట్ అంటారు. రైట్, విజిబుల్ డెవలప్మెంట్ అంటే కంటికి కనిపించే డెవలప్మెంట్ని ప్రజలు నమ్ముతారు. మనం చెప్పుకునే కాదు కదా, పేపర్ మీద కాదు కదా, విజిబుల్ డెవలప్మెంట్ కనిపించాలి. ఈ రోజు నేను విజిబుల్ డెవలప్మెంట్ చేస్తాను. ఈ 2.5 yearsలో కంప్లీట్గా నేను చేసేసిన 100% వర్క్ అయిపోయింది, సరే పెండింగ్లో ఉన్నాయి కాకుండా 100% వర్క్ అయిందని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి, చాలా చేసిన, 100% చేసిన. ఇప్పుడు బస్ స్టాండ్లో ఇప్పుడు మా గోపాల్పేట బస్ స్టాండ్ కంప్లీట్లీ మూలకపడింది 40 సంవత్సరాలు, మొత్తం టోటల్ రినోవేట్ చేసి చేపించేసిన. ఇప్పుడు ఎల్లారెడ్డి బస్ స్టాండ్ చాలా, ఎందుకంటే మాకు బస్ అనేది మాకే ఎయిర్పోర్ట్, అది దాన్ని మినీ ఎయిర్పోర్ట్ మాకు. అంటే కొందరేమో ఈ బాత్రూమ్ మంచిగా లేదు, డెఫినెట్గా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మా ఇల్లు కట్టుకున్నప్పుడు రిపేర్ ఇష్యూస్ వస్తుంటాయి, అవి మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇవాళ బస్ స్టాండ్ మొత్తం 100% రెడీ అయిపోయింది. హాస్పిటల్ ఇంకొక 2-3 మంత్స్లో ఓపెన్ చేస్తున్నాం, పాతది హాస్పిటల్ మొదలుపడ్డది మా దగ్గర. నేను పోకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ 1,200 మంది, 300 బెడ్రూమ్లు ఖాళీ పడిపోయినాయి మొత్తం. బీర్ సీసాలతోని దానిలతోని వైర్లు ఎత్తుకపోయి, గోడలు తీసుకుపోయి, కింద ఫ్లోరింగ్ తవ్వుకొని పైపులు తీసుకుపోయినాయి. మొత్తం రినోవేట్ చేయించేసి మళ్ళీ 6.5 కోట్లు పెట్టించేసి, బోర్లు వేసి, సీసీ రోడ్లు పెట్టి మొత్తం అందరికి 300 బెడ్రూమ్లు పాతాయి.
ఈ డబుల్ 2 BHK ఉంటాయి కదా, ఇప్పుడు అది కంప్లీట్ పనిచేసిన ఇప్పుడు ఆల్రెడీ ఒక టౌన్, ఒక చిన్న గ్రామం తయారైపోయింది ఎల్లారెడ్డిలో. ఎవ్రీబడి నోస్ సార్. 10 ఏళ్లుగా దశాబ్ద కాలంగా మీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తల్ని ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వాళ్ళని ఏ రకంగా అకామిడేట్ చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళని గుర్తించారు, ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేశారు ఎమ్మెల్యే గారు అంటే ఏం చెప్తారు? ఇవాళ నా దగ్గర మొన్న సర్పంచ్లు అంతా యువకులు గెలిచారు మొత్తం యంగ్స్టర్స్. ఈరోజు నేను మా ఏఎంసీ పొజిషన్లో వచ్చినా, ఏ పొజిషన్ వచ్చినా కానీ మా దగ్గర ఒక సదాశివనగర్ ఏఎంసీ ఉంటుంది, అగ్రికల్చర్ మార్కెట్. సంజ్ఞానాయక్ అని చాలా పేదవాడు సార్, 1 రూపీ లేకుండా ఇలా నేను ఆయన చైర్మన్ చేసిన. ఓకే. సో ఎందుకంటే ఆ రోజు నా ఎంబడి తిరిగాడు కష్టకాలం 100% కష్టకాలం తిరిగినోడే మనోడు. బెల్లం ఉన్నప్పుడు ఈగలు వస్తాయి, ఏడపచ్చుకుంటాడు మేస్తారు, అది కామన్ కాన్సెప్ట్. అది ఫస్ట్ ఏంటంటే మన ఎంబడి ఉన్న వాళ్ళు, మనకు పనిచేసేటోళ్ళు, లాయల్టీ అనేది నమ్ముతాను నేను. ఈరోజు ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది? డబ్బు దగ్గర బయటపడుతుంది, లాయల్టీ దగ్గర బయటపడుతుంది. మనీ దగ్గర నీ క్యారెక్టర్ బయటపడుతుంది సార్. ఒక మనిషి ఎంత మంచిగా మాట్లాడు, నీ క్యారెక్టర్ బయటపడేది మనీ దగ్గర బయటపడుతుంది, నీ లాయల్టీ దగ్గర పడుతుంది. లాయల్టీ అంటే కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు మోసం చేయకుండా లాయల్. లాయల్టీ అంటే రోజు పొద్దున వచ్చి అన్న సిద్ధాంతం పెడతా నీకు బాగున్నా, అది లాయల్టీ కాదు. అది లాయల్టీ నమ్మేది నేను ఎక్కడ అంటే నువ్వు స్ట్రగ్లింగ్ పీరియడ్లో నువ్వు ఉన్నావా, ఆ టైంలో నువ్వు జంపు కొట్టినవా. సో మా దగ్గర మా కాన్స్టిట్యూన్సీలో మా కార్యకర్తలు అందరూ తెలుసు, ఇది కామన్ డైలాగ్ కొడుతున్నాను. అది చెప్పి వాళ్ళకి పాపం చెవులు తూట్లు పోయినాయి. ఈరోజు కూడా మీకు చెప్తున్నా, నాకు 5 పాండవులు చాలు, 100 మంది కౌరవులు అవసరం లేదు. సూపర్. ఐ జస్ట్ నీడ్ 5 people టు విన్ ద గేమ్. ఐ నో హౌ టు విన్ ద గేమ్. నువ్వు మహాభారతంలో యుద్ధంలో 5 పాండవులతోని 100 మందిని కొట్టి గెలిచారు. అది మనకు హిస్టరీ చెప్తుంది, 5,000 సంవత్సరాలు. అదే ఎగ్జాంపుల్ తీసుకొని ముందుకు అదే ఎగ్జాంపుల్ తీసుకొని పోతున్నా. ఇప్పుడు నీకు అవసరం లేదు, యూ డోంట్ నీడ్. అదే సో మా కార్యకర్తలకు అదే చెప్తారు, లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్, మంచి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఈ టైంలో పోయి ఎన్నిసార్లు మనం కండవాలు మార్చుకుంటాం. మీ దగ్గర ఒక స్పెషలైజేషన్ ఏంటంటే సార్, చిన్న వార్డ్ మెంబర్ స్థాయి కార్యకర్త ఫోన్ చేసినా, రాత్రి 12 o'clock చేసినా మీరే లేపుతారు, పొద్దున 6 చేసినా మీరే లేపుతారు. మీకు పిఏలు, గన్మెన్లు అని అట్లా సెకండరీ ఆప్షన్ ఉండదు అనేది విన్నాం మేము. సో ఎట్లా సాధ్యమవుతుంది అందరికి ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం, అందరితో కోఆర్డినేట్ చేయడం? హౌ కెన్ ఇట్ పాసిబుల్? చాలా డిఫికల్ట్, చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమందంటే వాళ్ళు మా పిఎలతో మాట్లాడినా, మా గన్మెన్లతో మాట్లాడినా, వాళ్ళ మళ్ళీ సాటిస్ఫాక్షన్ సార్తో ఒకసారి మాట్లాడమండి. ఇప్పుడు నేనేం చేస్తారు, నాకు పోగానే ఇప్పుడు నాకు సిస్టమేటిక్గా ఒక 1000 మంది వస్తే నా మీద పడతా ఉంటారు సార్. అవును, వాళ్ళ తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి తొందర కావాలి. ఇప్పుడు ఎంఆర్ఓకి చెప్పాలి, ఎండిఓకి చెప్పాలి, లేకపోతే ఎస్పీకి చెప్పాలి, పోలీస్ చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆశ అంటే ప్రతి ఒక్కరు పూజ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు పూజ చేసి ఎవరి పని కాదు. ఓకే, సినిమా టికెట్ మనం చిన్నప్పుడు సినిమా టాకీస్లో పోతే ఎవరికి టికెట్ రాదు. నేనేమంటానంటే మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పిరండి, చెప్తే నాకు టోటల్గా ఐడియా వస్తుంది. నాకు స్పెసిఫిక్ ఇవ్వండి, ఈయనకు ఫోన్ చేయాలా, ఈ ఎస్పీకి ఫోన్ చేయాలా, సిఐకి ఫోన్ చేయాలా, ఈ డిఎస్పీకి ఫోన్ చేయాలా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఓకి ఈ ప్రాబ్లం. మీరు వచ్చి వేగంగా చెప్తే మీకు పని కాదు, మీరు ఇంత దూరం వచ్చి సాటిస్ఫాక్షన్ కాదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఇంటికి పోయి కూడా మీకు అరే మనం సార్ దగ్గర పోయినా ఏం పని కాలేదని మీకు అని ఉంటుంది, నాకు కూడా నేను ఎవరికి పని చేస్తాను. సో స్పెసిఫిక్గా అన్నమాట, వాళ్ళతో అన్నీ చెప్తే అన్నీ వాళ్ళు సాల్వ్ చేసేస్తారు ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒకటే మనిషిని కదా, నేను రోబోని కాదు కదా, 15 మన రోబోస్ని చూపించినట్టు స్కాన్ చేయలేను కదా ఒకటేసారి. సో నేను చేసినామంటే ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి ఏం చేస్తారంటే అన్నీ అయిపోతుంది, రిజల్ట్ కూడా అయిపోతుంది, కానీ మళ్ళీ నాతో మాట్లాడాలని కోరిక. ఏం లేదు సార్ మీతో మాట్లాడాలి, ఒక ఫోటో దిగాలి, ఇది ఫోటో దిగాలి. అంటే ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారు సార్. మీ లైఫ్లో అత్యంత లగ్జరియస్ లైఫ్ని అనుభవించారు, కటిక పేదరికాన్ని కూడా చూసారు, అండ్ మోరోవర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మందికి ఉపాధులు కూడా ఇచ్చారు. కానీ వీటన్నిటిలో ఇవ్వని సంతృప్తం మీకు పాలిటిక్స్లో, అరే నాకు ఈ పాలిటిక్స్ సంతృప్తిని ఇస్తుంది అని అనడానికి ఉందా? డెఫినెట్గా నా బిడ్డ టైం ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఫ్యామిలీకి అంటే మా పాప కానీ మా పిల్లలు కానీ ఎవరికైనా టైం ఇవ్వలేకపోతున్నా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద అయిన వాళ్ళు, రైట్? సో మా డాటర్ వెరీ క్వశ్చన్ అడుగుతుంది నన్ను, అంటే వై అంటే దే హవ్ సీన్ కదా వెల్త్, దే హవ్ సీన్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎప్పుడు ఫైనాన్షియల్ ఎప్పుడు వాళ్ళు స్ట్రగుల్ చేయలేదు. వాళ్ళంతా అమెరికాలో చదివించిన, ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించిన, ఇద్దరు కూడా టాప్ స్కూల్లో చదివినారు. ఇప్పుడు మా బ్రదర్ కొడుకు కూడా మంచి స్కూల్, మా బ్రదర్ కూడా నాకు హైలీ సపోర్టు, మా ఫ్యామిలీ అంతా టోటల్ సపోర్టు చేస్తారు. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు మనకు అంటే ఏంది నువ్వు ఇంత టైం పెడుతున్నావు, మార్నింగ్ 9 నుంచి 6 ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటావు, ఎప్పుడు చూసినా ఉంటావు అంటే. బట్ ఎస్, మీరు అడిగిన దానికి బ్యూటిఫుల్ క్వశ్చన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నప్పుడు క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే 2-3 రేప్ కేసులు అయినా మా దగ్గర. నేను ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్ ఆన్ దట్ థింగ్ సార్, కానీ
ఆ కేసులు అయినప్పుడు ఏంటంటే నాకున్న పవర్తో విచక్షణతో నేను వాళ్ళకి న్యాయం చేసిన. వాళ్ళకు సిఐకి కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ పని కావాలని చెప్పిన. తీసుకుపోయి లోపడేస్తారా వాట్ ఎవర్ ద లాసెస్, ఇది మాత్రం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితి ఉండే. అట్లాంటి సిచ్యువేషన్లో చాలా సిచ్యువేషన్స్లలో నాకు చాలామంది పేదలకు నేను హెల్ప్ చేసిన. ఇప్పుడు మా దగ్గర తాడవేల రాములు అని ఉంటాడు, మీకు లైవ్ చెప్తున్నా. 4 ఎకరాలు ఎప్పటి నుంచో జువాడిలో గాంధార్ మండలంలో కొట్లాడుకుంటుండే, ఏ రాలేదు. పోయిన ఆర్డీఓ ఉండే ఆయనకు ఒకటే చెప్పిన, ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ అంటే. 4 ఎకరాలు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లక్షలు 60 లక్షల ఎకరం ఉంటుంది, 70 లక్షలు ఎంత ఉంటుందా, ఇది ఒక 4 కోట్లు. అది టోటల్ తీసుకొచ్చి సీసీఎల్ఏ అప్పుడు కమిషనర్ నవీన్ మిట్టల్ గారు నాకు మంచి మిత్రుడు. నవీన్ మిట్టల్ కూడా ఫోన్ చేసి నేను ఇట్లా ఉంది అని చెప్తే ఇమీడియట్ చేస్తే మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆర్డీఓ కూడా సైన్ చేసి మొత్తం చేసేసిన. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా రాములకు తాడవేలో ఉంటాడు, తాడవేలో ఉంటాడు. 4 కోట్లు ఆల్మోస్ట్ 4.5 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్. పాపం ఎప్పటి నుంచో ఇప్పుడు ఆల్మోస్ట్ 65 ఏళ్ళు ఉంటాడు. తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. ఇలా చేయగలను, ఎట్లా చేయగలనా? ఇలా బికాస్ ఆఫ్ మై పవర్ వల్ల. నేను కష్టపడుతున్నా, నాకు కష్టమవుతుంది, నాకు ఫిజికల్ కష్టమవుతుంది, నాకు కష్టమవుతుంది. అయినా కానీ బట్ దట్ ఈస్ గివింగ్ మీ కిక్. ఓకే, నేను కిక్ సినిమా చూసింది కదా, ప్రతి మనిషికి ఒక కిక్ కావాలా, దట్ ఈస్ అ కిక్ ఐ గివ్. అది నేను పవర్ ఉన్నప్పటికీ ఇవ్వగలుగుతున్నా. చాలామంది అడిగినాను, నువ్వు ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటున్నావు, నువ్వు ఎంపీ ఎందుకు కావాలనుకుంటున్నావు, నీకు పవర్ ఎందుకు పోయి, నీకు పైసలు ఉన్నాయంటావు, నువ్వే మళ్ళీ సూత్రాలు మాట్లాడుతావు అంటే 100% కావాలి నాకు పవర్. ఎందుకు అవుతుంది పవర్? ఇలా పవర్ వచ్చేప్పటికే కదా నేను పని చేస్తున్నా. ఇలా చాలా పెద్ద బిజినెస్లు ఉన్నారు, నాకంటే పెద్ద బిజినెస్లు చాలామంది ఉన్నారు, నాకంటే 100 కోట్లు సంపాదించిన చాలామంది ఉన్నారు. నేనేదో పెద్ద కాదు, పని మీతో అవుతుంది కదా, వాళ్ళు మరి చేయలేరు కదా. ఇప్పుడు 3,000 కోట్లు 5,000 కోట్లు ఉన్న వ్యక్తి నువ్వు ఎస్పీకి ఫోన్ చేసి నువ్వు ఈ పని చేయని చేయగలుగుతాడా? నేను చేయగలుగుతాను. అది బికాస్ ఆఫ్ ఐఎమ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ ఇచ్చిన పవర్ అది. సో కనుక డెఫినెట్గా ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్, యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్న తరుణంలో ఈ పార్టీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యే దిగిపోయే నాటికి నా కాన్సెన్స్కి ఇచ్చేసిపోవాలనే ఒక ఏమైనా ఎజెండా పెట్టుకున్నారా సార్? ఎమ్మెల్యే దిగిపోదలుచుకోలేదు, నేను కంటిన్యూస్ ఎమ్మెల్యే ఉండాలనుకుంటున్నాను సార్. మళ్ళీ ఒకసారి 100% కంటిన్యూస్ గెలుస్తాను. కంటిన్యూస్ ఎమ్మెల్యే మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను. అయ్యో అంత సార్, ఇది నేను రికార్డ్ చేసి మీరు రికార్డ్ చేసి మీరు వైరల్ చేయండి, ఇదేయండి. మళ్ళీ పబ్లిక్ ఎమ్మెల్యే ఓడిపోయే ఛాన్స్ లేదు, పబ్లిక్ గెలిపిస్తున్నాను. ఎమ్మెల్యే ఓడిపోయే ఛాన్స్ లేదు మదన్ మోహన్ ఓడిపోయే ఛాన్స్ లేదు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా అంటున్నారు? పబ్లిక్ హానెస్ట్ గా పనిచేస్తున్నాను. ఏం చేసిరని పబ్లిక్ ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తున్నాను. ఏ వ్యక్తి దగ్గర నేనేమో ఆశిస్తలేను, ఎవరిని ఇబ్బంది పెడతలేను, డెవలప్మెంట్ చేస్తున్నాను. మదన్ మోహన్ అనే వ్యక్తి వన్ టైం ఎమ్మెల్యే అట్లా గాల్లో వచ్చిండు గాల్లో పోతాడని కొంతమంది బీఆర్ఎస్ లోకల్ లీడర్లు అంటారు. మదన్ మోహన్ రాలే. మదన్ మోహన్ 64 ఇల్లు తిరిగి వచ్చిండు. 64,000 ఇల్లు. కరోనాలో 100 కోట్లు ఖర్చు పెట్టుకుని వచ్చిండు. ఇలా కరోనాలో 100,000 మందిని నేను ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి బతికించిన. 100,000 మందికి నేను ఇలా జాబ్ మేళాలు పెట్టించి ఇచ్చిన. 100 మందికి నేను కంటి ఆపరేషన్ చేసి ఫ్రీగా ఇచ్చిన. నా సంతగా 400-500 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను. సో కనుక ఉత్తగా నేను ఈ ప్లేస్ నాకు ఇవాళ ఎవరో ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్తాను నేను. ఎందుకంటే ఇవాళ ప్రతి విలేజ్లో మహిళా ప్రతి ఊళ్ళో గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా విలేజ్ నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ మహిళా సంఘాలు ఉంటాయి. చెట్ల కింద మా దగ్గర చెట్ల కింద వాన పడితే చెట్ల కింద మీటింగ్స్ పెట్టుకున్నట్టు ఇవాళ మొత్తం టోటల్ 136 గ్రామాలకు భవనాలు ఇప్పించి మనం 136 13.5 కోట్లు పెట్టి ప్రతి విలేజ్కి 10 లక్షలు ఇచ్చిన. ఆల్రెడీ మహిళా భవనాలు అవుతున్నాయి. వ్యక్తిగతంగా మీరు చేసిన పనులు బాగానే ఉన్నాయి సార్. మీ ఓటమికి గల కారణాలు ఈ పార్టీ ఇచ్చిన పథకాలు కొన్ని నెరవేరుస్తలేరు కాబట్టి భవిష్యత్తులో ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తామని అంటా నేను. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, అది చదువుకునే మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవన్నీ మీకు గుర్తునే మర్చిపోయారు. నేనేది మర్చిపో. పార్టీ మేనిఫెస్టోను నేను డిసైడ్ చేయలేదు, హైకమాండ్ డిసైడ్ చేసింది. కానీ ఇబ్బంది అనిపిస్తుందా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేకపోవడం వల్ల? ఎప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇందిరా మిల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు 200 యూనిట్లు, అది చాలా మందికి ఫ్రీగా, చాలా మంది ఆ కార్యకర్తలు చేస్తున్నారు. 6 కిలోల సన్నమేం 100% వస్తుంది. బస్సులలో ఇవ్వాలి ఆల్మోస్ట్ 4-5 కోట్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నుంచి 15 కోట్ల వరకు ఫ్రీ బస్ జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 ప్రోగ్రాంలు అవుతున్నాయి కదా, ఇవి అవుతున్నాయి. ఎస్, ఒక పెన్షన్ ఇస్తామన్నారు, ఇది 2,500 రూపాయలు అనేది.
అది మహిళలకు వస్తున్నా అది రాలేదు. డెఫినెట్గా నేను కూడా 100 రోజులు ఇస్తామని చెప్పారు కదా, అందుకే జనాలు ఆతృతగా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు వస్తే మాకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, మాకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మీరు కూడా పెళ్లిలకు సావులకు మంచి చెడులకు పోతుంటారు. సో ఎట్లుంది సార్ జనాల రియాక్షన్, ఏమంటారు, ఎలాంటి స్పందన ఉంది? జనాలు ఏమంటే కొద్ది వయసు ఉన్న వాళ్ళు ఏంటంటే సార్ పింఛన్ వస్తామన్నారు, పెంచుతామన్నారు, ఏమైందంటే నేను వాళ్ళకి చెప్తాను కొద్ది ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉంది మొత్తం స్టేట్లో, బర్డెన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ అవుతున్నాయి, ఇందిరామీలు అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి, కొంత ఫైనాన్షియల్ ఉంది, డెఫినెట్గా వస్తాయి. మేము కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, డెఫినెట్గా వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నారని నేను చెప్తాను. నా కాన్షియస్లో ఏంటంటే నేను వేరే ఎమ్మెల్యేస్ గురించి నేను కంపేర్ చేస్తలేను, కానీ నేనేం చేస్తానంటే ప్రాబ్లం వచ్చి అడిగితే మా వాళ్ళు ఎవరైనా ఆగు అంటే నేను లేదు, మనం ఆన్సర్ చేయాలి, ఎందుకంటే అది మన బాధ్యత. లెట్ మీ స్పీక్ అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎవరు అడుగుతున్నా అని చెప్పేసి కారెక్కి నేను వెళ్ళిపోను, ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు మాకు ఇది ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, చేయలేకపోతున్నా అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు 4,000 రూపాయలు కావాలని ఉంది వాళ్ళకు 100%, అది పార్టీ కూడా చేస్తామని. ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది సార్, ఏంటంటే ఎమ్మెల్యే అంటే గెలవక ముందు ప్రజల్లో ఉంటాడు, మా ఊరికి వస్తాడు, వాడకు వస్తాడు, పల్లెకి వస్తాడు, బస్తీకి వస్తాడు. గెలిచిన తర్వాత ఎక్కడో మాకు దూరంగా హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో బంగ్లాలలో ఉంటారు అనేది ఉంది. అందరు రాజకీయ నాయకుల మీద ఆ అపోహ ఉంటుంది. సేమ్ అట్ ది సేమ్ టైం మీ మీద కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? జనాలు మీ గురించి అట్లా అనుకునేమన్నా? నేను ఎందుకంటే క్లారిటీ ఉంటుంది నాది. ఈ 2 రోజులు నా ప్రోగ్రామ్ కూడా షెడ్యూల్ ఉంటుంది. ఈ 2-3 రోజులు ఇక్కడ ఉంటున్నా, క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నా, ఈ విలేజ్ తిరుగుతున్నా, క్లియర్గా ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో కూడా మీరు ఎవరైనా అడగండి, మీరు ఫోన్ చేసి వెళ్ళారంటే అడగండి, సార్ ఎన్ని గంటల వరకు కలుస్తాడు, 6 గంటలకు 7 గంటలకు గేట్లు బంద్ అవుతాయా, పోయిన వ్యవస్థలాగా 8 గంటలకు బంద్ అయితే బంద్ కావు నాకు గేట్లు, 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు నా షెడ్యూల్ మొదలే ఇచ్చేసేస్తాను. ఈ రోజు ఇక్కడ ఉంటా, ఓపెన్ ఫ్రీ. ఎందుకంటే మీ దగ్గరికి రావచ్చు, ఏమన్నా నాకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. ఈయనను పట్టుకొని రావాలి, ఆయనను పట్టుకొని వస్తేనే రావాలి, అవి నేను అడగను. పేదోడు రావాలనుకుంటే నా దగ్గరికి 100% రావచ్చు. ఒకవేళ నేనున్న జనాలు ఎక్కువైపోయి నూకుతా ఉంటే మేక్ షూర్ దట్ ఇంకో 2 hours 3 hours అయినా రాత్రి నేను 1 o'clock కలిసిన రోజులు కూడా ఉన్నాయి. 1:30కి కూడా నేను లాస్ట్ మనిషిని కూడా పంపించి 2 o'clock అంటే క్యాంప్ ఆఫీస్లో ఉంటాయి. ఇక ఆఫ్కోర్స్ హైదరాబాద్ అంటే సాయంత్రం మధ్యాహ్నం వరకు నేను క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఊర్లకి వెళ్ళిపోవాలి. మీరు కరప్టెడ్గా ఉండరు అనేది సామాన్యంగా ప్రజల్లో ఉన్న వాదనే సార్. కాకపోతే కింది ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పనిచేసే స్టాఫ్, పిఏలు, గన్మెన్స్, లేదంటే ఇట్లా పర్సనల్ టీం కూడా మీ దగ్గరికి మిమ్మల్ని కలవాలంటే కొంతవరకు మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదంటే ఏదైనా పని చేయాలంటే, ట్రాన్స్ఫర్లు చేయాలంటే, డిప్యూటేషన్లు చేయాలంటే మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం సార్ అందులో? 100% తప్పదు. ఓకే, ఎందుకంటే మా దగ్గర ఎస్ఏలు సిఏల ట్రాన్స్ఫర్స్ అయినా అందరికీ, పోలీసు వాళ్ళు కూడా తెలుసు, ఎవ్రీబడి నా దగ్గర అనేది ఇంతకుముందు ఒక వ్యక్తి ఆ విధంగా అక్కడెక్కడ చేస్తుంటే ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకున్నాను. అందరికీ తెలుసు కాన్ఫిడెన్స్. సారు దగ్గర దృష్టి పోయిందంటే యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక పాయింట్ మెయింటైన్ చేసిన, నేను ఒకరి గురించి భయపడను అని చెప్పిన. ఇప్పుడు మనిషికి భయపడినప్పుడు ఇంకేమున్నది, దేనికి భయపడతాం? అధికారం భయపడతాం, పైసలకు భయపడతాం, రెండు భయపడతాం. నేను 100% తప్పు చేస్తే మనం శిక్షించాలి. మనిషి అన్నట్టు తప్పు చేస్తాడు, మనం దేవుళ్ళం కాదు. తప్పు చేస్తాం, ఒకసారి తప్పు చేసినప్పుడు మనం చెప్తాను, ఇక్కడ నాకు ఈ మిస్టేక్ వచ్చింది, నేనేం చేస్తాను, ఆడిట్ చేసుకుంటాను. అది నేను కరెక్ట్ చేస్తున్నాను, నా సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని, నా సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను వాళ్ళకి ఫోన్ చేస్తుంటాను. నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నేను తెలుసుకుంటాను. మా దగ్గర కార్యకర్తలు ఎవరన్నా, బాగా నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా కొద్దిగా వాళ్ళు పార్షల్గా ఉండరు, కరెక్ట్ చెప్తారు అన్నదని అడుగుతాను. పార్షల్గా ఉన్న వాళ్ళని నేను అడగను, ట్రాన్స్పరెంట్గా ఉన్న వాళ్ళని అడుగుతాను. నాకు తెలిసిపోతాయి కదా ఎవరు పార్షల్ చెప్తారు, ఎవరు కోపం మీద వాళ్ళ మీద కోపం మీద చెప్తే ఈర్ష్యతో చెప్తారు, లేకపోతే నా పని కాలేదని చెప్పి ఇంకొకరి మీద చేసేటోళ్ళు ఉంటారు. కనుక అట్లా వాళ్ళని అడగను నేను. వాళ్ళు చెప్తే కూడా నేను వింటాను, నేను ఎప్పుడూ వాళ్ళకు చెప్పాను, మంచిది చూద్దామని చెప్తాను. కనుక డెఫినెట్గా అట్లాంటి జరిగే క్వశ్చన్ లేదు. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది స్టేట్లో, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది, అందరి దగ్గర ఉన్నది, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం అన్నట్టు క్లీన్ చీట్. ఎంతమంది స్టాఫ్ని పెట్టుకున్నారు సార్? పిఏలు కానీ డ్రైవర్లు? నా దగ్గర ప్రాబ్లం మొత్తం 30 మంది ఉంటారు. 30 మంది స్టాఫ్ ఏం చేస్తారు సార్? అంత హ్యూజ్ స్టాఫ్ని పెట్టుకొని వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ మీకు ఎక్కడి నుంచి అసలు ఎట్లా జనరేట్? నేనే పే చేస్తాను మొత్తం అందరి సార్లు. ఇప్పుడు నాకు నెలకి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎవ్రీ మంత్ నా జేబు నుంచి పెడతాను. అంత ఓపెన్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి నా శాలరీస్. ఏమంటే ఒక సామాన్య ఎమ్మెల్యే నెలకి 20 లక్షల జీతం ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు అని అంటే
ఓకే. ఇది ఓపెన్ అది మీకు అందరు కూడా తెలుసు, మా 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 అధ్యక్షులు తెలుసు, మా కార్యకర్త. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాఫే కదా, వాళ్ళ శాలరీ లిస్టే చూస్తే తెలుస్తుంది, పే లిస్టు. ఇప్పుడు నాకు 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 మన క్రెడిట్ కార్డు బిల్ 8 లక్షలు వచ్చింది. నా పెట్రోల్ ఖర్చు, నా డీజిల్ నేనే పోసుకుంటాను, పెట్రోల్ ఖర్చు వచ్చింది. తర్వాత వీళ్ళు ఎందుకంటే ఈరోజు నేను సీఎంఆర్ఎఫ్ కానీ, ఈరోజు ఎల్ఓసి కానీ ఇంత సేవ చేయగలుగుతున్నా. ఇలా నిమ్స్లో పోతే మీ ప్రభుత్వాలు క్వార్టర్స్ ఇస్తుంది కదా సార్, వాడుకుంటలేరా? నేను వాడుకుంటలేదు. ఓకే. నాది ఓన్గా ఎమ్మెల్యే క్వార్టర్స్ మీరు వాడుకోవాలి. నేను డిఎస్పీకి ఇచ్చేస్తాను. ఓకే. అది కూడా వాడొద్దని డిసైడ్ చేసినాను. మన గవర్నమెంట్ కూడా వాడద్దు, మన శాలరీ కూడా వచ్చిందో చాలా మంది అడుగుతారు ఇప్పుడు మీకు కూడా, సార్ శాలరీ ఇస్తానడు ఇచ్చేస్తానడు. 100% చాలా మందికి 50,000, 30,000, 20,000, అక్కడ 50,000 హాస్పిటల్ నుండి 20,000 ఇచ్చేస్తుంటాయి. నేను లెక్కలు రాసి పెట్టి ఇంత వచ్చింది చేస్తున్నాను కదా. నా దగ్గరికి వరకు అందరికీ తెలుసు. సార్ దగ్గర పోతే ఎమర్జెన్సీ ఉంది, నీడ్ ఉందన్న వాళ్ళకి ఇస్తాను నేను. ఏదో రావాలి నా దగ్గర పైసలు తీసుకుని కాకుండా మనకు నీడీ పీపుల్కి మనం ఇవ్వాలని చెప్పేసి నాకు కరెక్ట్ తెలిసిపోతుంది వీళ్ళకి నీడ్ ఉంది. ఎంత ఖర్చు పెడతారు సార్? ఒక మీటింగ్ పెడితే ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు? మందు, బీర్లు అట్లా ఏమైనా పంచుతారా లోకల్లా? లేదు, మందు బిల్లు ఏం పంచాము. మా అంటే నేను నాకేంటంటే కాన్సెప్ట్ ఏంటంటే భోజనాలు పెట్టాలి, ప్రతి మనిషికి కడుపు ఉంటుంది, మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నం పెట్టాలనేది నాకు బాగుంటుంది. అది దానికి అందరికి తెలుసు. సార్ దగ్గర పోతే నిన్న 700 మందికి మా క్యాంప్ ఆఫీస్లో మన చికెన్ పెట్టి మంచి పెట్టిన. ఎందుకంటే 100% SIR పూర్తి చేసినాం. మా డిస్టిక్లో కానీ మా స్టేట్లో కానీ నంబర్ 3 పొజిషన్లో SIR 100% మొత్తం అయిపోయింది లాస్ట్. ఓకే. కంప్లీట్ చేసేసి ఇంత షార్ట్ పీరియడ్ మొత్తం వ్యవస్థ పాసిబుల్ అయింది మీకు ఇది? ఏం లేదు, మా కార్యకర్తలు, మా BLAలు, మా GPOలు అందరితో మానిటర్ చేసుకుంటూ, వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటూ, రివ్యూ పెట్టుకుంటూ, మా ఇన్ఛార్జ్లు TPCs నుంచి వాళ్ళు హెల్ప్ చేసిరు. మా మండల అధ్యక్షుడు, మా డిస్టిక్ అధ్యక్షుడు అందరిని టోటల్ టీమ్గా కోఆర్డినేట్ చేసుకుని, మా BLAలు, గ్రామ సర్పంచులు, మెయిన్ సీనియర్ లీడర్స్ కూడా ఒక్కొక్క 14 బూత్లకు ఒక్కొక్కరు ఇన్ఛార్జీలు చేసుకుంటా మేము 7 days ముందే కంప్లీట్ చేసేసాం. ఓకే. అందరికి మొన్న పిలిచి శాలువాలు కప్పించి ఒక 700 మందికి అందరికి చికెన్, 800 మందికి మంచిగా చికెన్తో అన్నం పెట్టించేసి మొత్తం టోటల్ 100% RDO కలెక్టర్ కూడా డిక్లేర్ చేసాం. కామారెడ్డి కలెక్టర్ ఫస్ట్ ఎల్ఆర్డి 100% అయిపోయిందని చెప్పి ఆయన అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు కలెక్టర్. మన 2 days క్లోజ్ చేసేసినాం, అయిపోయింది. సో ఆ విధంగా మనము, నేను అదే చెప్తా. ఇప్పుడు నేను మనం మీటింగ్ కూడా చెప్పిన, ఒక చెట్టుతోని మనం వనం కాదు, టీం వర్క్ ఇంపార్టెంట్. ఒక చెట్టుతోని 100 లక్షల చెట్లతోని అడవి అవుతుంది. ఇప్పుడు మనం కలిసి ఉంటే కర్రనైనా ఇలగొడతాం, కానీ చిన్న ఏళ్ళతో ఒక పుల్లను కూడా తీయలేం. కనుక నీకు మనం ఒక టీం వర్క్ చేసినాం, 100% కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఎలక్ట్ అయిన తర్వాత 4 జరిగినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో IS2 ఇచ్చిండ్రు మనకు, ఈ మున్సిపాలిటీలో మాకు ఇచ్చారు. ఇప్పుడు SIR కంప్లీట్ చేసేసిన. ఇదంతా టీం వర్క్. ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్స్ వస్తే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చి ఒకవేళ ఎల్ఆర్రెడ్డి ఉన్నా డీలిమిటేషన్ అయ్యి ఇంకో కాన్సెన్స్ అయినా కూడా, ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఎల్ఆర్రెడ్డి కాన్సెన్స్ అయితే గెలుస్తుంది. అది కూడా కాంగ్రెస్, మదన్ మోహన్ రావు గారు గెలుస్తారు అనేది బాగా వింటున్నాం మనం. ఎట్లా, ఎందుకు ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి? ఏం చేశారు? అభిమానాన్ని మనం సంపాదించుకున్న, సార్ ఉంటే డెవలప్మెంట్ చేస్తాడు. అసెంబ్లీలో మాట్లాడేటోడు లేకుండే. మీరు ఎవరైనా తెలుసుకోండి, 40 సంవత్సరాల నుంచి గలం విప్పి ఈ రోజుకి అసెంబ్లీ 6 సెషన్స్ అయినాయి. నేను ఎమ్మెల్యే 6 సార్లు అయినాయి అసెంబ్లీ. 6 సార్లు అంటే ఒక్కొక్కసారి అయినప్పుడల్లా 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, 12 రోజులు అయింది. ప్రతి అసెంబ్లీ సెషన్లో ప్రతి క్వశ్చన్ వేసిన, ప్రతి సెషన్లో ప్రతి ఒక్కరోజు కూడా మైక్ వదిలిపెట్టు క్వశ్చన్ అవర్ ఉంటే క్వశ్చన్ అవరు, లేకపోతే నార్మల్ డిస్కషన్ వచ్చి నార్మల్ డిస్కషన్, ఎప్పుడు టైం ఉన్నా కానీ నేను అసెంబ్లీలో ఎల్ఆర్రెడ్డి గురించే మాట్లాడుతున్నా. ఇలా చాలామంది నన్ను అసెంబ్లీ టైగర్ అంటారు మా కాన్స్టిట్యూన్సీ పిల్లలు, మా తాండాల యూత్ ఉంటుంది కదా, వాళ్ళు అదే నా పేరు పెట్టి. ఎందుకంటే ప్రతిసారి మైక్ తీసుకొని నేను మాట్లాడతా. పొడి భూముల ఇష్యూ మాట్లాడినా, తర్వాత ఫారెస్ట్ ఇష్యూస్, మా దగ్గర ఫారెస్ట్ ఇష్యూస్ తాండాలలో విపరీతమైన ఇష్యూస్ ఉంటాయి. ట్రాక్టర్లు పట్టుకుపోవడము, ఇచ్చిన వాళ్ళు STs ఎక్కువ ఉంటారు మా దగ్గర. వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే. సో అసెంబ్లీలో మాట్లాడుతుంటే సారు మన గురించి కొట్లాడుతుంది. దేని గురించి కొట్లాడుతున్నాను నేను? నా సొంత నిధుల గురించి కొట్టలేదు, ఎల్ఆర్రెడ్డి గురించి కొట్లాడుతున్నాను. తెలంగాణలో ఏ ఎమ్మెల్యేకి లేనంత యూత్ ఫాలోయింగ్ మీకు హ్యూజ్లో ఉంటుంది. ఎందుకు సార్? అది మీరు బొయ్యూరు కాన్సెన్స్ కానీ అంటే అన్ని కాన్సెన్స్ వాళ్ళు కూడా ఆ మండలాలకు వస్తారు, పక్క మండలాల్లో వస్తారు. ఎందుకు అంత మీరంతా ఎందుకు? అది కూడా ఎట్లా వస్తారు తెలుసా? నేనేం డీజిల్ పైసలు ఇవ్వాలి, పాపం వాళ్ళు రావాలంటే 100 రూపాయలు అయితే కదా. 100-200 రూపాయలు అయితే పెట్రోల్కి అయితే కదా. లీటర్ పెట్రోల్ 110. మదన్ మోహన్ అనే వ్యక్తి వాళ్ళకి ఎందుకు అంత ప్రేమ? ఇప్పుడు సార్ దగ్గర పోతే వాళ్ళకేదో జోష్. నేను కూడా ఎట్లా ఉంటా వాళ్ళతో, అదే ఫ్రెండ్ లాగా ఉంటాను నేను. ఓకే. ఊకేం టెన్షన్ పడుతున్నావు, ఇంట్లో టెన్షన్, ఇంట్లో భార్యతో టెన్షన్ ఉంటుంది, వాళ్ళ టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ఈడికి వచ్చి ఏం టెన్షన్ పడతారా అంట నేను మీటింగ్లో.
ఇప్పుడు జీవితంలో పొద్దున్న లేచిన నుంచి పిల్లల టెన్షన్ ఉంటుంది. ఏం చేసిరు సార్ అసలు మీ యూత్కి మీరు ఏం చేసిరు? ఎందుకు వాళ్ళు మీతో 24/7 కాన్ఫరెన్స్లో ఎందుకు తిరుగుతారు అసలు? అంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఇప్పుడు చాలామంది ఇలా సర్పంచ్లు అయ్యారు నాతో పాటు. అసలు రాజకీయం లేను ఫ్యామిలీస్ని అందరినీ తీసుకొచ్చి ఇలా నేను ఎంతో మందిని పార్టీ పొజిషన్లు ఇచ్చిన, ఒక రికగ్నైజేషన్ ఇచ్చిన. మా దగ్గర గాంధార్ల సర్దార్ నాయక్ అని ఉంటాడు. 2019లో నేను ఎంవైఎఫ్ అని ఒక సంస్థను స్టార్ట్ చేసిన, మదన్ మోహన్ యూత్ ఫోర్స్. ఆ సంస్థలో ఏంటంటే కోవిడ్ టైంలో మనము ఫ్రీగా సర్వీస్ చేసిన. అలా మా సర్దార్ నాయక్ అప్పుడే వాడు పిల్లగాడు అప్పుడే డిగ్రీ అయిపోయింది, మనకేం తెలియదు. ఆ రోజు వాడు ఐడి కార్డు వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చిండు, ఆక్సిజన్ ఇచ్చిండు చేసిండు. ఇవాళ సర్దార్ నాయక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫర్ ఎంటైర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. సర్దార్ నాయక్ అంటే తెలియడం కూడా లేడు. చిన్న తాండా, ఒక 100-200 ఇల్లు ఉంటాయి, 100 ఇల్లు కూడా ఉండవు, 70 చిన్న తాండా, అసలు మనకు తెలియదు. ఇలా వాడు సర్దార్ నాయక్ లీడర్ అయిపోయింది వాడు. ఓకే, అలాంటి వాళ్ళని తయారు చేసారు మీరు? మస్తు మంది తయారు చేసిన. ఇప్పుడు వాళ్ళు చాలా మంది, మా దగ్గర సల్మాన్ ఉంటాడు రాజంపేట. ఇప్పుడు ఏఎంసీలో ఇవి వస్తున్నాయి, తర్వాత పిఎస్సిఎస్లో వస్తున్నాయి. సార్ నాకు కూడా చైర్మన్ కావాలని అడుగుతున్నాడు. వయసు ఎంత? 29 సంవత్సరాలు. అంత యాక్సెస్ ఉంది మీ దగ్గరికి వచ్చి అడిగే అంత యాక్సెస్? 100% దగ్గరికి వస్తారు. ఇలా మా దగ్గర నువ్వు అడిగిన క్వశ్చన్కి 12th వార్డు చిన్న పిల్లగాడు ఇలా కౌన్సిలర్ అయిపోయాడు. కొరియర్ బాయ్, కొరియర్ చేసుకుంటాడు. కౌన్సిలర్ చేసిన, బీఫామ్ ఇచ్చిన, ఐ హెల్ప్ డిమ్, బికేమ్ కౌన్సిలర్. సో వేరే వాళ్ళు కూడా ఏమవుతుంది, అరే మనం సారు మన దగ్గర ఏదో పైసలు ఉన్నాయో, మా నాయన పెద్ద ఈ కారు తిరుగుతాడో, లేదా సార్కి పైసలు ఇస్తే మనం అవుతాము. సోషల్ మీడియాలో మీకు సంబంధించిన వర్గాలు అసలు ప్రతిపక్షాలు ఏమన్నా కామెంట్ చేస్తే విరుచుకుపడితే అంటే అంత హార్డ్ కోర్ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తారు. ఏమన్నా పైసలు గిట్ల ఇస్తారా సోషల్ మీడియాలో పనిచేసే పిల్లలకి? లేదు, పైసలు ఏమి ఇస్తలేను ఇప్పుడు. ఓకే, ఎందుకంటే సో ఒకప్పుడు ఫోన్ ఛార్జ్లు అంటే అప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పిన అంటే మీరు పని చేసుకోండి, ఎందుకంటే పార్టీ గురించి మీరు చెప్పండి. మా దగ్గర బామన్ సురేష్ అని ఉంటాడు గాంధార్లో. ఆడిగా నీకు పొద్దున ఫోన్ పట్టుకున్నాడంటే రాత్రి పూట పడుకునేసరికి బెడ్ మీద ఫోన్తో నిద్రపోతాడు వాడు. అంత యాక్టివ్గా ఉంటారు. ఇక వాడు పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని నుంచే ఫోన్తోనే బ్రష్ చేసుకుంటాడు. ఇలా ఫోన్ బట్టే బ్రష్ చేస్తాడు వాడు. ఇక పడుకునే ముందు అంత ఈ కల్ట్ అది, ఇది ఒక హార్డ్ కోర్. ఒక్క పోస్ట్ మదన్ మోహన్ గురించి యాంటీగా వచ్చిందంటే అసలు విరుచుకుపడతారు. మా ప్రతిపక్షం వాళ్ళు భయపడుతున్నారు. అంటే వాళ్ళు కూడా ఏమవుతుంది పాపం ప్రతిపక్షం వాళ్ళకి ఏంటంటే ఏమనాలి అయిపోయినాను. ఇప్పుడు ఇవాళ మోరీలో పుట్టిందా? ఓకే, మోరీలు వచ్చినాయంటే మోరీలు ఉన్నాయని ఇదా పరిస్థితి అని చూపిస్తే మోరీలు ఒకటే రోజు పోవు కదా. 40 ఏళ్ళకి 50 ఏళ్ళ కింద పుట్టిన మోరీలు, డ్రైనేజ్ లేదు, వ్యవస్థ లేదు, చేస్తున్నాం కదా. వాళ్ళకు కూడా ఏమవుతుంది, అరే సార్ చేస్తుండే కదా, పోయిన ఇప్పుడు లేదు, కొందరికి చేస్తుండు కొందరికి చేస్తలేడు అనే విషయం లేదు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా ఎల్ఓసి విషయంలో కానీ, ఇందులో మీళ్ళల్లో కూడా చాలా మటుకు ఇళ్ళల్లో బీఆర్ఎస్ అన్న వాళ్ళు కూడా చాలా మంది లైవ్లో పెట్టారు, వీడియోగా పెట్టారు. నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అంతకుముందు, ఆయన సార్ నాకు ఇంద్రమైలు ఇచ్చిండు, నాకు ఆపలేదు, నాకు కట్ చేయలేదు, సార్ దేవుడు అని పెట్టారు. చాలా ఇది లైవ్. అంటే ఇప్పుడు వయసు కడిగి పెట్టిన వాళ్ళు చాలా మంది, మేము ఈ పార్టీ అని ఆ పార్టీ అని. నా దగ్గరికి వస్తే కూడా లిస్ట్ పట్టుకుని వస్తే ఏవో నేను అది గరీబోడు గుడిసె ఉన్నది కదా మనం ఎందుకు ఆపుతాం. ఇప్పుడు ఏం చెప్పినా గుడిసెలు ఉన్నది వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకేంటంటే 100% గుడిసెలు తీసేయాలి. నాకు 100% లేని ఎల్లారెడ్డి కావాలి. సాధ్యమవుతుందా? 100%. అది మీ హయాంలో అవ్వాలి, అవుతుందా? అవుతుంది. అది మీ చిరకాల కోరికనా? లైఫ్ టైం. ఎందుకంటే ఇంటర్వ్యూలో దాదాపు 2-3 సార్లు మాట్లాడారు. లైఫ్ టైం అది. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి అంటున్నా ఈ ప్రాంతాన్ని అసలు గుడిసెలేని ఎల్లారెడ్డి చూడాలని చెప్పి. నేను ఎమ్మెల్యే కాకముందు 2-3 ఇయర్స్ నుంచి అన్నా. నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఏంటి సార్ ఇప్పుడు మేము అందరు లీడర్లకు పోయిన తర్వాత ఏమంటారంటే, నేను ఎలక్షన్లో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా, 80 కోట్లు పెట్టినా, అవన్నీ తీసుకోవాలా, నేను నా ఫ్యామిలీ నా బిజినెస్ నేను డెవలప్ కావాలని అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు యూ కొంచెం విచిత్రంగా మాట్లాడతారు, క్వైట్ ఆపోజిట్. నా కాన్స్టిట్యున్సీ బాగుపడాలా, ఎడ్యుకేషన్ రావాలా, కమ్యూనికేషన్ పెరగాలా, పిల్లలు గ్రోత్ కావాలా, ఏంటి అసలు ఎట్లా మీకు అట్లేం లేదా? నేను కూడా సంపాదించుకోవాలా, సంపాదించింది దాచుకోవాలా, అట్లేం లేదా మీకు? ఇక అంటే ఇప్పుడు రెండే ఉంటాయి ఉపేందర్. ఏదైనా ఒకటి ఉంటుంది లైఫ్లో. మనం ఒకటి యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ట్రూ. లైఫ్లో ఫ్యాక్ట్. నీకు 6 ప్యాక్ కావాలి, బిర్యానీ తినాలి, బీర్ తాగాలంటే నీకు 6 ప్యాక్ రాదు కదా. ఓకే, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. బిర్యానీ తినద్దు, డైట్ మెయింటైన్ చేయాలా. సో యూ లుక్ ఫిట్. అన్నీ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, మళ్ళీ నేను అంత మంచిగా ఉండాలంటే కాదు. ఇప్పుడు ఒక మంచి మనం పని చేయాలన్నప్పుడు కష్టాలు తగులుతుంటాయి, దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కానీ బట్ మనం నిలిచిపోయేది అదే, నువ్వు చేసిన పని నిలిచిపోతుంది. నీకు ఎంత మనీ ఉందా అనేది నేను అదే చెప్తాను. మనం ప్రతి ఒక్క మనిషి
ఈ భూమి మీదకి వచ్చింది లీజ్ కొరకు వచ్చినాం. కొందరు 60 సంవత్సరాలు చచ్చిపోతారు, కొందరు 70కి చచ్చిపోతారు, కొందరు 90కి చచ్చిపోతుండొచ్చు. అంటే డిపెండ్ అపాన్ టైం. దేవుడు ఎవరికి ఏం రాసి పెడతాడో అది మనకు తెలియదు, డ్యూరేషన్ ఎంత ఉందో తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు పాపం పెద్ద ఇప్పుడు చదివిన పాపం అన్ఫార్చునేట్లీ యంగ్ అతను మంచి పాపం వెరీ సాడ్ పాపం మంచి యాక్టివిస్ట్ చనిపోయాడు. అంటే వాట్ ఎవర్ ద పార్టీ సో పాపం సడన్గా హార్ట్ అటాక్ అంటే ఎవరికి ఎప్పుడు ఏమైతే తెలియదు కదా, ఎవరికి ఎప్పుడు ఏది రాసిందో తెలియదు కదా. ఏంటి సార్ మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి? నేను చనిపోయేలోగా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, వ్యాపారాలు ఉన్నా లేకున్నా ఇది చేయాలా నా ప్రాంత ప్రజలకు, లేదంటే రాజకీయాలు ఉంటుంది ఇక రాజకీయాలు అసలు క్వశ్చన్ కంప్లీట్ అయితే పాలిటిక్స్ చేస్తారు 100%. రాజకీయాలు ఉండాల్సిందే, 100% ఉండాల్సిందే రాజకీయాలు. ఎందుకంటే బాగా ఒంటి పట్టింది అనుకుంటా మీకు అది ఆ ప్రోటోకాల్ అదంతా. ప్రోటోకాల్ నువ్వు అది పోలీస్ ప్రోటోకాల్ కంటే ఎక్కువ నీకు ప్రజలకు చేస్తున్న సాటిస్ఫాక్షన్. ఓకే, నేను మొన్న అమెరికా పోయినప్పుడు కూడా నా దోస్తులు అడిగిన సార్, నేను అడపోయినప్పుడే ఎందుకు పోయి నువ్వు అరే మంచిగా అందరు మేము థాయిలాండ్ పోతున్నాం, ఆడబోతున్నాం, ఇటు తిరుగుతున్నాం, ఎటు వస్తలేవు, ఎంజాయ్ చేస్తున్నాం. చాలాసార్లు అడిగి అలా అలసిపోయారు, మేము ఈ కంట్రీ పోయినాం, ఫిలిప్పైన్స్ పోయినాం, మేము ఇటు పోయినాం అటు పోయినాం అని చెప్తారు. ఇప్పుడు నేను వరల్డ్ బ్యాంక్ పోయినా, అమెరికా పోతే వరల్డ్ బ్యాంక్లో నేను లెటర్ ఇచ్చిన, మొన్న లెటర్ దానికి కేటీఆర్ పెద్ద ఇష్యూ వేసాడు. సీఎంని పట్టించుకోకుండా లెటర్ ఇచ్చింది. అది నా ఆశ ఏంది అక్కడ ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీలో 20 సంవత్సరాలు ఉన్నా. నాకు ప్రతి ఒక్కరు తెలుసు. నాకు తెలిసిన అతను ఒక వ్యక్తిని డైరెక్టర్ అయ్యాడు వరల్డ్ బ్యాంక్లో 160 కంట్రీస్ ఉంటాయి, లోపల కూడా ఎంటర్ అయ్యారు. నీకు 100,000 మంది పోలీసు ఉంటారు, గన్స్తో ఉంటారు. నీకు వరల్డ్ బ్యాంక్ ఎంటర్ కాలేవు. నాకు వరల్డ్ బ్యాంకు దొరకదు, ఓన్లీ సీఎంలకి పిఎంలకి దొరుకుతుంది లోపలికి ఇవ్వడానికి. నాకు డైరెక్ట్ తీసుకుపోయినా యాక్సెస్ వచ్చింది, నాకు ఐడి కార్డ్తో లోపలికి పోయిన తర్వాత ఆయన అడిగిన ఏమన్నా మాకు ఉంటుందంటే అవి స్కీమ్స్ అట్లా ఉంటే నువ్వు ట్రై చేయొచ్చు, డిజాస్టర్ స్కీమ్స్ కింద. అప్పటికే మా దగ్గర వర్షాలతో కొట్టుకుపోయినాయి, ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి నేను లెటర్ పెట్టిన ఒక 100 crores అని. ఆయన కేటీఆర్గా ఈయన వరల్డ్ బ్యాంక్ అట ఆయనకు ముఖ్యమంత్రి లెక్క. యాక్చువల్గా నా తప్పనేంది, అరే ఏమన్నా ఇప్పుడు స్కీమ్స్ ఇప్పుడు ఆల్రెడీ 18 స్కీమ్స్ ఉన్నాయి. ఆయన కేటీఆర్కు నాలెడ్జ్ అంత లేదు. ఆయన నేను నాలెడ్జ్ లేదు, కేటీఆర్ నాలెడ్జ్ లేదు. ఐటీ ఇండస్ట్రీ బాప్ అని అంటారు. ఏం ఇండస్ట్రీ? ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఈ హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసింది ఆయన అంటారు కదా, అంటే కేటీఆర్ తో డెవలప్ అయింది. అవునట్టు అంటే చెప్తారు కదా, సాఫ్ట్వేర్ ని డెవలప్ తీసుకొచ్చిండు, కంపెనీలు బిల్డ్ చేసి. హైటెక్ సిటీ అనేది నా జనార్దన్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు పెద్ద వ్యక్తిని పట్టుకొని మీరు నాలెడ్జ్ లేదని చెప్తారు. ఏడు నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఓకే, 100%. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా. వీళ్ళు గూగుల్ కొడితే నేను ఆల్రెడీ గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఇచ్చిన 18 స్కీములు నడుస్తున్నాయి ప్రైవేట్గా. సబర్మతి అక్కడ గుజరాత్లో గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది, గవర్నమెంట్ త్రూ ఫండ్స్ రావాలని లేదు. వరల్డ్ బ్యాంక్ మొత్తం స్కీమ్స్ అనేది ఎవ్రీ టైం చేంజ్ చేస్తూ ఉంది. సో ఆ స్కీమ్లో నాకేమన్నా దొరుకుతుందా అని చెప్పేసి నేను ట్రై చేసినాను. నేను లోన్ అడిగినా, అప్పు అడిగినా, లేకపోతే ఏమన్నా హెల్ప్ అడిగినా, లెటర్ పెట్టిన. దాంట్లో నా ప్రాంత ప్రజల గురించి పెట్టిన, నా పర్సనల్గా లోన్ అడగలేదు కదా. నేను వాషింగ్టన్ తీసిపోతే నేను అమెరికా పోయినా కానీ అక్కడికి పోయిన తర్వాత కూడా అరే మనం ఛాన్స్ ఉందా అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం కనుక. సో ఇప్పుడు నువ్వు అడిగిన దానికి సాటిస్ఫాక్షన్ 100% రాజకీయాల్లో ఎందుకు ఉంటానంటే మనం పని చేస్తున్నాం కనుక పబ్లిక్ మనం ఆదరిస్తారని ఒక ఆశతో నేనున్నాను అంతే. మీరు ఇంతసేపు ఇంటర్వ్యూలో మంత్రి కావాలని ఉంది అని అన్నారు కదా, మీరు మంత్రి కాకపోవడానికి గల కారణాలు ఏంది అని అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కీలక నాయకుడిగా ఉన్న అల్లుడుగా ఉన్నారు కాబట్టి మీకు మంత్రిత్వ శాఖ వస్తలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం సార్ అది? మీ స్వయాన మీ మేనమామ మీ మామగారు స్వయాన మీ మామగారే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లో మంత్రిగా ఉండడం వల్ల ఆగుతుంది అనేది కొంతవరకు విన్నాం మేము. ఎంతవరకు వాస్తవం అది? అంటే ఒక్కొక్కరు ఆలోచన. ఇప్పుడు పేరు చెప్పగలుగుతారా మీ మామ పేరు? ఇప్పుడు మామ అనేది మనం పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది, అది లైఫ్ టైం మనకు అటాచ్మెంట్. మనం ఆ బంధాలను తెంచుకోలేము కదా. సో లైఫ్ టైం అటాచ్మెంట్. దానివల్ల వచ్చిందా దానివల్ల రాలేదా అనేది ఆలోచించే వ్యక్తిని కాదు నేను. మన కష్టాన్ని నమ్ముకున్నా, మన నిజాయితీని నమ్ముకున్నా, భగవంతుడు ప్రజలు అనుకుంటే డెఫినెట్గా. ఎవరు సార్ ఆ మామ పేరు చెప్పగలుగుతారా? అంటే చాలా మందికి తెలియదు, మీరు చెప్తే బాగుంటుంది. మామ అందరికి తెలుసు, నేను మదన్ మోహన్ అంటే అందరికి తెలుసు. నేను చెప్పాల్సి మీ నోట వినాలనేది కొంతమంది దయాకర్ రావు అని అందరికి తెలుసు. ఓకే, ఎవ్రీబడి నోస్. అయినా కానీ నేను ఈ పార్టీలో ఉన్నా కానీ ఈక్వేషన్ ఏమైనా దెబ్బతిన్నదా? అంటే దాని వల్లనే మీకు మినిస్ట్రీ రాకపోవడం ఒక్కొక్కరు అనుకుంటున్నారు కానీ అదేం లేదు. దానికి ఏముంటుంది ఇక అదే మనం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏంటంటే ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ది
అడిగినా అది ఇక అధిష్టానం నిర్ణయం. మనం దాన్ని 100% ఐఎమ్ ఎలిజిబుల్. ఈరోజు కూడా చెప్తున్నాను, లైవ్ చెప్తున్నాను, మంత్రికి మీరు ఎలిజిబుల్. అందరు 100% ఎలిజిబుల్. నేను దాని క్వశ్చన్ లేదు దాంట్లో. ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా మినిస్టర్ ఎట్లా లేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్లు అయినారు ఢిల్లీలో. ఇక్కడ మన స్టేట్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అయ్యారు. కేరళలో మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడున్న కొంతమంది మంత్రులు అరే మదన్ మోహన్ ఏదేదో లేక గెలిస్తే మంత్రి అడుగుతుండు, ఇతను ఆ స్థాయికి వచ్చిండా, ఈయనేంది మంత్రి అడుగుతుండు అని అనే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? ఇక వాళ్ళు ఆ స్థాయికి వస్తున్నా, మదన్ మోహన్ ఈ స్థాయికి వస్తున్నా అంటే మదన్ మోహన్కు తెలివి ఉందా, నాలెడ్జ్ ఉందా, కేపబుల్ ఉందా కాడా అని చూసుకుంటే అది వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నా కేపబులా కాదా అనేది వాళ్ళకి తెలుసు కదా. అందరికి తెలుసు నేను మదన్ మోహన్ కేపబుల్ అని. ఎవ్రీబడి నోస్. మొదట్లో మీకు ఐటీ శాఖ వస్తానన్నారు సార్, ఎందుకంటే మీ ఇలాంటి ఇంటలెక్చువల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన వ్యక్తులు ఐటీల రంగాలలో ఉండి ఇంకా డెవలప్ అవుతుంది అనేది బాగుండే. మరి అది కాలక్రమేణా శ్రీధర్ బాబు గారు దాన్ని చేపట్టారు. యాక్చువల్లీ అంటే నేను రాహుల్ గాంధీ గారికి ఫస్ట్ 2018లో రాహుల్ గాంధీ గారితో దగ్గర పనిచేసిన. ఆయనకు టెలికాన్ఫరెన్సెస్ కాన్సెప్ట్ మొత్తం చేసింది నేనే. ఢిల్లీ నుంచి కూర్చోండి రాహుల్ గాంధీ గారితో పొద్దున్న 9 గంటలకు ఆయనతో కాన్ఫరెన్స్లో కూర్చోండి నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన, మా కంపెనీ డెవలప్ చేసిన దాంతో చేసినాం. గెలిచిన 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్లో టెక్నాలజీ 100% బ్యాక్గ్రౌండ్ ఉంది నేను. మీరే? అవును. 30 సంవత్సరాల నుంచి 96 నుంచి నేను టెక్నాలజీ పనిచేస్తున్నాను. 1996 అంటే ఎవరికి టెక్నాలజీ అయిన రోజు నేను 98లో డెవలప్ చేసిన కనుక నేను కోడింగ్ చేసిన నా ఓన్ చేతులు. సో నాకు సిస్టమ్స్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మొత్తం టోటల్. అంటే ఓన్లీ నేను జస్ట్ కంపెనీ పెట్టడం కాకుండా ఒక 2 years లిటరల్గా నేను 2-3 years కోడింగ్ పని చేసిన. కనుక అందరికీ ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేస్లో ఆయనకు టెక్నాలజీ ఉంది కనుక అని వాళ్ళు అనుకున్నారు. ఉందా అరే మంత్రి అయితే ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందా? డెఫినెట్గా. ఒకవేళ రాని పరిస్థితిలో మీ నిర్ణయాలు ఎట్లుంటాయి, మీ కార్యాచరణ ఎట్లుంటాయి? ఇది రాని పరిస్థితి వస్తుందని నమ్మకం ఉందా? 100% వస్తుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది నాకు. వస్తుందని నమ్మకం ఉందా? ఉంది. నెక్స్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మంత్రిగా చేయాలా, ఎమ్మెల్యేగా చేయాలా? ఇప్పుడు మనిషి అనేది దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. అంటే ఉంది అని అన్నారు అంటే హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది ఐ డోంట్ నో రైట్. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటే ఎంత నమ్మకం ఉందా మీకు? నాకైతే నమ్మకం ఉంది. నా పర్సనల్గా అయితే నాకు నమ్మకం. నాకెందుకంటే నేను అన్ని విధాలుగా ఎలిజిబుల్ అనే నమ్మకం నాకు ఉన్నది కనుక. సో నేను హైకమాండ్ని అడిగినాను, ముఖ్యమంత్రి గారిని అడిగినాను, హైకమాండ్ని అడిగినాను, ఖర్గే సార్ దగ్గరికి పోయి చెప్పినాను, సార్ నేను ఎలిజిబుల్ ఫర్. రైట్ సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ టర్మ్లో ఒకవేళ ఇన్ కేసు మీకు మంత్రిత్వ శాఖ రాలేదు, బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఫోన్ చేసి మదన్ మోహన్ గారు మీ గురించి విన్నాం, మీరు రావాల్సిందే, నెక్స్ట్ టర్మ్లో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీకు మంచి హోంమంత్రి, ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే మీరు రావాల్సిందే అని చెప్తారు కేసీఆర్ గారు, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? నా నిర్ణయాలు ఇదే కట్టుబడి ఉంటాయి పార్టీ. కేసీఆర్ గారు ఫోన్ చేసి అంటే మంత్రి పదవికి ఒక మంత్రి భేదం వల్ల నా క్యారెక్టర్ని కానీ నా లాయల్టీని కానీ మార్చుకున్నాను. ఎందుకంటే ఆ పేరు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఏ పార్టీలో మనం ఏదైతే మనకు నీడనిచ్చిన పార్టీ ఏదైతే ఉందో డెఫినెట్గా మనం ఇప్పుడు మంత్రి పదవి ఇందులోనే కొట్లాడాలా. నేను ఇదే పార్టీలో ఉండి ఇందులో కొట్లాడుతున్నాను. ఇప్పుడు కొట్లాడా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అదొక ఫ్యామిలీ లెక్క. ఫ్యామిలీ తప్పలేదు కదా. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదా అంటారు. ఆకలి అవుతుందని చిన్న సొంత పిల్లగాడు కూడా నీకు ఆకలి అవుతుందిరా. కేసీఆర్ గారు ఫోన్ చేసి స్వయంగా మీ మామగారు ఇన్వైట్ చేస్తే బీఆర్ఎస్లోకి పోతారా పోరా? మామగారు ఎన్నిసార్లు మామగారు బీఆర్ఎస్లో అంత టాల్ లీడర్ ఉండి కూడా నేను నా ఓన్ నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారితో పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. నేను ఎవరితో రాలేదు. నేను 100% రాహుల్ గాంధీ. పార్టీ మారరు. పార్టీ మారలేదు. ఫ్యూచర్లో ఇన్ కేస్ పార్టీ మారరు. పార్టీ మారరు. ఎందుకు రాహుల్ సార్ కాంగ్రెస్ నుంచి అంత అడ్మైర్ చేసిన అంశం ఏంది అసలు? ఎందుకు మీరు కాంగ్రెస్ పట్ల? కాంగ్రెస్ పార్టీ అనేది సోషలిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది పూర్ పార్టీ, పూర్ పీపుల్కి హెల్ప్ చేసే పార్టీ. ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీ. నేను టాకింగ్ అబౌట్ లాస్ట్ 60 years నుంచి మీరు తీసుకుంటే కూడా ఏ ప్రోగ్రామ్స్ అయినా సంక్షేమ పథకాలు కానీ ఏది జరిగిన ఇంద్రమహిళ కాన్సెప్ట్ 1970s 80sలో లేని ఎస్సీలకి ఎస్టీ అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 70s. అసలు ఎస్టీ కాన్సెప్ట్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్టీలు డాక్టర్లు అయినరు, ఐఏఎస్లు అయినరు, ఇలా సెంట్రల్ మినిస్టర్ అయిండు. బలరాం నాయక్ సెంట్రల్ మినిస్టర్ అయిండు మహబూబాబాద్ నుంచి. ఎట్లా అయిండు? ఎస్టీ వల్ల అయిండు. ఇలా మా మురళీ నాయక్ ఉన్నాడు, మహబూబ్ ఎమ్మెల్యే అయిండు. ఆయన ఎస్టీ. మా రామచంద్ర నాయక్ డాక్టర్ ఎట్లా అయిండు? ఆయన ఉస్మానియాలో గాంధీలో చదివినట్టున్నాడు. ఎట్లా ఎస్టీ రిజర్వేషన్ మీద వచ్చింది? వెరీ నైస్ పర్సన్. ఆయన కూడా ఎడ్యుకేటెడ్ కదా, మేమంతా ఎడ్యుకేటెడ్ కదా. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లో ఆయన ఉన్నా. ఇప్పుడు ఆయన డాక్టర్ ఆయన రిజర్వేషన్తోనే అయింది కదా. ఇప్పుడు ఎంతో మంది నీకు తాండాల నుంచి వచ్చి ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్లు అయినరు,
ఎంతోమంది నీకు మినిస్టర్స్ అయినరు. అవును. మరి జస్ట్ బికాస్ ఆఫ్ రిజర్వేషన్. అది ఎవరు ఇచ్చిండ్రు? అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎవరు ఇచ్చింది? ఇందిరాగాంధీ ఇచ్చింది. సో పదవి ఇవ్వకున్న ఇవాళ మీరు రాహుల్ గాంధీ కూడా మీరు చూడండి ఎంత ఆనెస్ట్ లీడర్ అతను. పదవి ఇవ్వకున్న పార్టీ మారే ప్రసక్తి లేదు. లేదు. ఓకే, మీరు పార్టీ మారారు బాగానే ఉంది సార్. మీ మామగారిని ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఇన్వైట్ చేసిరా? భవిష్యత్తులో ఏమైనా ఇన్వైట్ చేస్తారా రమ్మని? మేము ఎప్పుడు ఇద్దరము ఏ రోజు కూడా రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుకోము. ఏమైనా మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకుంటాం అంతా. ఆయన రాజకీయ జీవితం ఆయనది, నా రాజకీయ జీవితం ఎందుకంటే సంబంధం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన క్లారిటీగా తెలుసు దయాకర్ గారికి. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్. నేను ఒకళ్ళ అభిప్రాయాలతోనే ఒక కొందరు ఇట్లా అనుకుంటున్నారా రాదా అని చెప్పి నేను పనిచేయను ఎప్పుడు. నేను వ్యవస్థ గురించి పనిచేస్తాను. 10 మందికి నచ్చింది పనిచేస్తా. కానీ ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్స్ అనేది నా దగ్గర నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాను. మనం ఒక నిర్ణయం గోల్ పెట్టుకున్నాం, మనం దీనికి పనిచేద్దాం అనుకుంటున్నాం. తనకి దగ్గర వరకు తెలుసు నాన్న, ఈయన ఒక సిస్టమేటిక్గా పని చేసుకుంటాడు. నేను సిస్టమేటిక్ పర్సన్. నేను ఇది ప్రాసెస్, ఇది మనం అనుకున్నప్పుడు మనం నా కాన్షియన్స్లో మీకు నేను చెప్తున్నా. ఈరోజు మీరు పోయి అడగండి, ఫోన్ చేయండి, సార్ మాట ఇస్తే తప్పడు. నేనేదో గాలికి వచ్చి ఊరికే ఇయ్యను. చాలామందికి సార్ ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలి చూద్దామని చెప్తాను తప్ప నువ్వు కన్ఫర్మ్ పో నేను ఇస్తా అని చెప్పేసి నువ్వు ఈ పని చేయి నేను మాట ఇస్తే నేను వాళ్ళకి చెప్తాను నీకు నేను బాకీ ఉన్నా అని చెప్తా. ఓకే, గుర్తుపెట్టుకుంటారు. నీకు బాకీ ఉన్నా, నా మైండ్లో ఉన్నది ఇంకా పోలేదు, నీకు బాకీ ఉన్నా అని చెప్తా. ఏ రోజన్నా నీ బాకీ తీరుస్తా, నీకు నేను పోస్ట్ చేయాల్సిందని చెప్తా. ఒక్కసారి నా నోట్లోకి వెళ్ళి మాట వచ్చిందంటే నాకు పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. అది మా కాన్షియన్స్ ప్రతి ఒక్కరు తెలుసు. సార్ మాట ఇస్తే తప్పడు. క్యాజువల్గా మాట ఇవ్వరు, మాట ఇస్తే తప్పరు. నేను ఇచ్చే ముందు 100 ఆలోచిస్తాను. కానీ ఏదో వచ్చింది కదా, ఆ మూమెంట్కి అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళని ఏదో మనం పని చేయించుకుందాం, మనం ఆడుకుందాం అని. వాళ్ళకి ఇంకోటి ఏమవుతుందంటే ఉపేందర్, ఇప్పుడు నాయకుడు అన్నటువంటి ఏంటంటే ధైర్యము, అదొక హోప్. అరే మన కష్టంలో ఉంటే ఉంటాడు, కష్టం వస్తుందా లేదా అని తెలియదు, నీకు యాక్సిడెంట్ అయితే తెలియదు. మన రేపు పొద్దున అయితే మనకు సార్ ఒకడు ఉన్నాడు రాబాయి, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన మా దగ్గర మా శివలాలని మన పరమల్ల తాండా లింగంపేట్ ఆల్మోస్ట్ అరెస్ట్ రిమాండ్కి వచ్చింది. నాకు ఫోన్ చేసిండు, సార్ ఇట్లా ఉందని చెప్పి ఇట్లా నన్ను రిమైండ్ చేయబోతున్నారు సార్ అంటే నేను డిఎఫ్ఓతో మాట్లాడిన, ఎఫ్ఆర్ఓతో మాట్లాడిన, ఆల్మోస్ట్ టెస్టులు కూడా అయిపోయినాయి నాకు. సార్ గవర్నమెంట్ టెస్ట్లో జైలుకు తీసుకుపోయింది ఎస్టీ అతను. నేను మాట్లాడి నేను ఇట్లా ఏదని చెప్పేసి వాళ్ళు చేసి తర్వాత నేను మాట్లాడిన తర్వాత చేసేసి ఇప్పుడు అదేమైపోయింది మొత్తం టోటల్. అరే సార్ జైలుకు పోయేటప్పుడు కూడా ఆపేసిండు. అరే మనవాడు అన్నప్పుడు మనం ప్రయత్నం చేసినాం, ఆఫీసర్తో మాట్లాడి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం, మీరు చూడండి ఇది ఈసారి క్షమించండి, లేకపోతే వేరే కేసులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్టర్నేట్ సెక్షన్స్ ఏది ఉన్నాయో హెల్ప్ చేయండి, ఎందుకంటే తీసుకుపోయి. సో ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ ఏమైపోయింది, అరే మనకేం అవసరం లేదురా భయ్, ఏదైనా సార్తో ఉంటే మనకు పని చేసి పెడతాడు, మనకి ఏదైనా కష్టకాలం అదే కదా మనిషికి కావాల్సింది ఏంటంటే కష్టం వచ్చినప్పుడే కదా. మీకోసం కష్టపడ్డ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నేను బాకీ ఉన్నా అని ఎప్పుడన్నా అనిపిస్తా సార్? ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా? నాకు ఉంది, చాలా ఉంది, ఇంకా ఓకే మాకు చాలా ఉంది మనసులో. అందుకే నాకు మంత్రి పదవి కావాలని కూడా కోరుకుంటున్నా. అది వస్తే ఇంకా ఫ్రీ అవుతా. నేను నా మనుషులకు నేను చేయించుకోగలుగుతా. ఎందుకంటే నన్ను నమ్ముకుని పాపం వాళ్ళు నాతో తిరిగింది కదా. ఇప్పుడు మనం తప్పు చేస్తే మనం నమ్ముకున్న వాళ్ళు చాలా నష్టపోతారు. నా సెల్ఫిష్నెస్ కూడా నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనుకో, దానివల్ల మనం 100 మంది సైన్యం మన వెనుక ఉంది. ఆ సైన్యం అంతా నేను నమ్ముకొని ఒక పేరు మదన్మోహన్ మనుషులు అంటే మనం ఆగమైతే వాళ్ళు ఆగమవుతారు. కనుక మనం గట్టికుంటే వాళ్ళు గట్టికుంటారు అని కనుక మనం నమ్ముకొని వాళ్ళు మన ఎంబడి 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కదా. సో ఇప్పుడు నాకు మంత్రి వస్తే డెఫినెట్గా వాళ్ళకి నేను బెనిఫిట్ అవుతాను కదా. కార్యకర్తలకు నేను చేయలేకపోతున్నానే అట్లా నిరాశతో ఎప్పుడైనా ఉన్నారా? అంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు వస్తాయి, కొన్ని విషయాల్లో మనం చేయలేకపోతాం రైట్. కానీ అప్పటికి నేను ఫైట్ చేస్తూనే ఉంటా. అరే ఐ విష్ ఐ కెన్ హ్యావ్ దిస్ పవర్, నేనే సంతకం పెట్టే పవరు నాకు ఇస్తే బాగుండు అన్న ఆలోచన ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకా కొద్ది పవర్స్ ఎమ్మెల్యేస్కి ఇంకా పవర్స్ ఇస్తే యూనో మనం ఇప్పుడు మనకు ఇందిరమ్మ కమిటీకి ఎమ్మెల్యేని చైర్మన్ చేసిండ్రు. ఇట్ విల్ బి ఈజీ నాకు ఇక, ఎందుకంటే మన సంతకం లేనిది ముందుకు పోదు. మన అంగన్వాడీ పోస్టులు పడ్డాయి, చాలామంది వస్తున్నారు, దానికి చెయ్యాలా, ఏదైనా మనం హెల్ప్ చేయాలని ఉన్నది. కానీ గవర్నమెంట్ నుంచి ఒక సిస్టమ్ ఉన్నది, దానిలో ఎమ్మెల్యే పాత్ర లేదు. సో అట్లాంటి విషయాలు అనిపిస్తుంది, అది ఒక పాత్ర పెడితే బాగుంటుంది అనే విషయం. అంటే మేము అడిగిన దాని క్వశ్చన్ నేను ఇప్పటికీ ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిన, పొన్నం ప్రభాకర్ గారిని 10 సార్లు కలిసిన. తర్వాత ప్యాకేజ్ 22 రిజర్వాయర్స్, 4 రిజర్వాయర్స్, 4 రిజర్వాయర్స్ మోత దగ్గర 2.0 TMCతో ఆ రిజర్వాయర్స్ వస్తే మొత్తం సస్యశాలం అవుతుంది నాకు ఎల్లారెడ్డి.
ఆల్మోస్ట్ ఫైల్ అంతా రెడీ అయిపోయింది. 2,500 కోట్లు మొత్తం ఫైల్ మొత్తం రెడీ అయిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైన్ చేసారు, చీఫ్ సెక్రటరీ సైన్ చేసారు, అందరు కూడా సైన్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంది ఫైల్. ముఖ్యమంత్రి గారు సైన్ పెడితే నాకు ఆ 4 రిజర్వాయర్లు వచ్చేస్తే మొత్తం టోటల్ బస్ డిపో ఒకటి, ప్యాకేజ్ 4 రిజర్వాయర్లు, నా కేకేవై రోడ్, కామారెడ్డి, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్, ఈ 3 నా ముందున్న మేజర్ అంశాలు. ఇవాళ ప్రతి ఊర్లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ సవాళ్ళు, ఈ 3 నాకు ముందున్న సవాళ్ళు. ఈ 3 గురించి నేను ప్యాకేజ్ 22 గురించి ఆల్మోస్ట్ 2 years నేను తిరగలేదు. రాత్రి సండే రోజు కూడా సెక్రటరీ పోయి సందీప్ సుల్తానియా గారితో సంతకం పెట్టించుకున్నాను. సందీప్ సుల్తానియా గారు ఫైనాన్షియల్ సెక్రటరీ, ఆయన సంతకం పెట్టిండు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణ ఆయన కూడా సంతకం అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా సంతకం పెట్టేసిండు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ కూడా సంతకం అయింది ఫైల్ మీద. ఓన్లీ జస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆయన సైన్ పెడితే నాకు టోటల్ ఫైల్ అప్రూవ్. నా జీవితం ధన్యమైపోయినట్టే కదా. అయితే అనుకుంటారా మీ టర్మ్లో ఇవి డెఫినెట్లీ నేను చేస్తా అని అనుకుంటారా? ఉపేంద్ర, నేను చాలా మొండోని సార్. నేను ఒక్కసారి ఒక అంశాన్ని నేను ఎత్తుకుంటే నేను అంశం వెంబటినే ఉంటాను. అదే పనిగా ఇక వేరే గోలే ఉండదు నాకు. ఎందుకంటే అది నేను పెట్టుకున్నా కనుక నేను ఎమ్మెల్యే అయిన కరెక్ట్ 4 days 5 days నుంచే నేను మొత్తం ఇంజనీర్స్ను, సిఈల్ని, ఈల్ని మా ఇంటికి ఏ ఇంట్లోకి పిలిపించి వీళ్ళందరికీ లంచ్ అరేంజ్ చేసి ఈ రిజర్వాయర్స్ ఎక్కడ వస్తాయి, ఇది ఏమవుతుంది, ఎంత జరుగుతుంది అని మొత్తం మాకు. ఎందుకంటే కేసీఆర్ కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా ఎల్లారెడ్డికి అని చెప్పిండు, ఇయ్యలే. మా దగ్గర నేను ఇంతకుముందు చెప్పిన 4-5 మండలాలు, ఇప్పుడు తాడవాయి, గాంధారి, అన్ని మండలాలు వాటర్ లేదు, తాగడానికి ఏం లేవు. ఈ రోజుకి ఈ రిజర్వాయర్ వస్తే నాకు వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా. ఇలా వ్యవసాయం ఆధారిత ప్రాంతం కదా మాది. అనేకమైన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒడిదుడుకుల సమయాల్లో కావచ్చు, కష్టకాలంలో మీతో కలిసి నడిచిన నాయకులు, కార్యకర్తలకు ఉద్దేశిస్తూ మీ అభిమానులు వ్యక్తిగతంగా భవిష్యత్తులో మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకునే మీ నాయకులు వాళ్ళందరిని ఉద్దేశిస్తూ మా ఛానల్ తరఫున మంచి సందేశాన్ని ఇవ్వాలి ఎమ్మెల్యే గారు అని అంటే ఏం చెప్తారు వాళ్ళకు? వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఈరోజు ఉండడం అని, మన ప్రాంత అభివృద్ధి కావాలని కానీ, వాళ్ళు ఇచ్చే బలము, వాళ్ళు ఇచ్చే సపోర్ట్తోనే రేపొద్దున ఈరోజు కానీ ఇంతవరకు జరిగిన 2.5 సంవత్సరాల కార్యక్రమాలు కానీ ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్య ఉండాలి, వైద్యం అందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ప్రతి పిల్లగానికి యువతకు అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. కానీ ఈరోజు ఏ తల్లి కూడా ఈ యాక్సిడెంట్లతోని కన్నీళ్ళు కార్చకూడదు. ఎందుకంటే ఈ రోడ్లు సరిగ్గా లేవు, దానివల్ల చాలా బైక్ యాక్సిడెంట్లు అయిపోయి పారాలసిస్లు వస్తున్నాయి. అట్లాంటి అందరికి కూడా భగవంతుడు శక్తి ఇవ్వాలి. మా టీం ఏదైతే నా ఎంబడ పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా నేను ఇలా తప్పకుండా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మీ ఛానల్ ద్వారా మీరు ఇచ్చిన సపోర్టు, మీరు ఇచ్చిన ఊపిరి ఇంకా నాకు శక్తినిస్తుంది. మీరు అదేవిధంగా నాకు ఇస్తే ఇంకా నేను అసెంబ్లీలో మాట్లాడగలుగుతాను, ఇంకా నేను ధైర్యంగా రేపు కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమె ఫైటర్, నేను ఫైటర్ను కనుక ఆ ఫైటర్కు నాకు ఇంకా మీరు సపోర్ట్ ఉంటే అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఛానల్ ద్వారా. రైట్ సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు రాష్ట్రంలో, దేశంలో కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్తాం, వాళ్ళకి సంబంధించి మీ ఒపీనియన్ 1 word ఆన్సర్ చెప్పాలా. ముందుగా రాహుల్ గాంధీ గారు, వెరీ ఆనెస్ట్ అండ్ పబ్లిక్ సర్వ్ ఓరియంటెడ్. సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారు విజనరీ లీడర్. రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీలో ఈరోజు దేశాన్ని ముందుంచిన లీడర్. ప్రియాంక గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సోషలిస్ట్, వాళ్ళు ఇందిరాగాంధీ లాగా సోషలిస్ట్ ఆమె. మల్లికార్జున్ ఖర్గే గారు, మల్లికార్జున్ గారు ఈజ్ దళిత్ నాయక్, ఈరోజు వెరీ లాయలిస్ట్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రజానాయకుడు. కేసీ వేణుగోపాల్ గారు, కేసీ వేణుగోపాల్ గారు ఈజ్ అ విజనరీ అడ్మినిస్ట్రేటర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఒక చిన్న ఛాయ్ నుంచి ఈరోజు ఒక లీడర్గా ఎన్నికైంది కనుక ఆయన ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్. అమిత్ షా గారు, అమిత్ షా గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయన కూడా ఒక నార్మల్ వ్యక్తి నుంచి ఈరోజు దేశంలో ఒక సంస్థ నడిపే వ్యక్తిగా తయారైంది ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఒక పట్టుదల ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఒక గోల్ కావాలనుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ముఖ్యమంత్రి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది డెఫినెట్గా అప్రిషియేటబుల్. అది కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు ఈరోజు మనం ఇంత గర్వంగా మాట్లాడుకుంటున్నామంటే తెలంగాణ రావడానికి ఆయన 100% కేసీఆర్ పాత్రను ఎవరు కనుక ఈజ్ అ హైలీ విజనరీ లీడర్. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు అంటే ఆయన తండ్రి చాడలో వచ్చిన నాయకుడు కనుక, ఎడ్యుకేటెడ్ కనుక ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన. హరీష్ రావు గారు, లాయల్గా ఉండి ఆయన వాళ్ళ మామకు లాయల్గా ఉండి పార్టీని పట్టుకొని ఈరోజు లీడర్గా వచ్చిండు. మంచి స్పీకర్ ఆయన. కల్వకుంట్ల కవిత గారు, కవిత గారి గురించి మాట్లాడాల్సింది నేను అంత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
సో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, బండి సంజయ్ రాజు వెరీ అగ్రెసివ్ లీడర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ అంటే కార్పొరేట్ లీడర్, ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్. ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారి గురించి అంత నేను కమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన గురించి. రఘునందన్ రావు గారు ఎంపీ, ఆయన కూడా అంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్. సింగిల్ వర్డ్ అబౌట్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ డెఫినెట్లీ ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు రాజకీయాల్లో నిలదొక్కుని 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇలా అభివృద్ధి ప్రధానంగా పోతున్న లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. శ్రీధర్ బాబు గారు, నైస్ జెంటిల్మెన్. ఆయన అనుకున్న వాళ్ళకు పనిచేసి పెట్టే వ్యక్తి. పొన్నం ప్రభాకర్ గారు, ఒరేషియస్, మంచి వక్త, బాగా మాట్లాడతాడు. ఆయన బీసీ సామాజిక వర్గానికి ఏదైనా చేయాలన్న పడతలు ఉన్న వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. వెంకటరెడ్డి ఈజ్ గ్రేట్ లీడర్. ఆయన ఒకప్పుడు నల్గొండ జిల్లాలో మంచి యంగ్ లీడర్గా 99లో ఎమ్మెల్యేగా ఎన్నికైండు. మంచి గ్రేట్ లీడర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఆయన ముక్కుచుట్టు మనిషి, ఆనెస్ట్ మనిషి, పబ్లిక్ 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి. అంటే ఫాలో అవుతుంటారా, సర్వీస్ చేస్తుంటాడని? అంటే మీకు సర్వీస్ చేస్తుంటాడు. నాకు మంచి మిత్రుడు. ఇలా పొద్దున మాట్లాడినాం. ఓకే, 7:30కు 8కి తను ఫోన్ చేసి పొద్దున మాట్లాడి ఇద్దరం మంచి. మినిస్టర్ ఇస్తామని నాకు గతంలో ప్రామిస్ చేసింది పార్టీ, ఇవ్వాల్సిందే అని కొట్లాడుతున్నాడు ఆయన. ఏం చెప్తారు? అదే ఆయన ఏమంటాడు అంటే నన్ను తీసుకొచ్చిండ్రు, నాకు ప్రామిస్ చేసిండ్రు. కేసీ వేణుగోపాల్ కూడా నాతో మాట్లాడిండు, కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడిండు, బట్ విక్రమ్ కూడా మాట్లాడిండ్రు అని. నేను ఇన్ని రోజుల నుంచి కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి లేనప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గెలిచిన. నేను ఇచ్చే స్ట్రేచర్ ఉన్న వ్యక్తి సార్ రాజగోపాల్ రెడ్డి. డెఫినెట్గా, ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్, పార్టీకి ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు. మొదటి నుంచి ఉన్నాడు కదా ఆయన. 2009లో తెలంగాణ రావడానికి పాత్ర పోషించిన ఎంపీ. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేని టైంలో ఒకప్పుడు కేసీఆర్ హవాలో కష్టపడి ఎమ్మెల్సీ గెలిచిండు. మళ్ళీ ఇది 2వ సారి ఎమ్మెల్యే. అవును, డెఫినెట్గా. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మాస్ లీడర్. ఓకే, మాస్ లీడర్. ఆయనకు రాజకీయం తప్ప వేరే అవకాశం లేదు. ప్రజల గురించి ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఈజ్ అ మాస్ లీడర్. ఎర్రబెల్లి ఉషా గారి గురించి సింగిల్ వర్డ్. ఉషా గారు అంటే ఈజ్ వెరీ అంటే 100% భర్త ఏదైతే ఆశయాలను ఉన్నదో ఆ గృహిణిగా భర్తకు సపోర్ట్ చేసిన మహిళగా చేసుకో. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మదన్ మోహన్ రావు అంటే మదన్ మోహన్ రావు చెప్పాల్సింది నాది, నేను ఎట్లా చెప్పుకుంటున్నా? అది మీరు మొండోడు అన్నారు కదా సార్. నా గురించి వేరే వాళ్ళు చెప్పాలి కానీ. సింగిల్ వర్డ్ అబౌట్ మీ వైఫ్ మ్యామ్ ప్రతిమారావు గారు. ప్రతిమారావు అయితే ఆల్వేస్ నాకు సపోర్ట్ చేసింది నా లైఫ్లో. ఎప్పుడైనా కానీ ఈ రాజకీయాలు రావాలన్నా, నేను బిజినెస్ పెట్టాలన్నా, ఇంత సక్సెస్ రావాలన్నా కానీ నాకు ఏ రోజు కూడా నేను కాదు అని లేదు. నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. రైట్ సార్, చివరిగా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు జర్నలిస్ట్ ఉపేందర్ గురించి సింగిల్ వర్డ్ మీకు ఏమనిపిస్తుంది? జర్నలిస్ట్ ఉపేందర్ వ్యక్తి చాలా అంటే డెప్త్గా ఉంటుంది సార్. ఉపేందర్ అనే వ్యక్తి ఏదో జర్నలిజం చేయాలని చేయడు. ఎందుకంటే జర్నలిజం 2 టైప్ ఆఫ్ జర్నలిజం ఉంటుంది. బుక్కిష్ జర్నలిజం ఉంటుంది, ప్రాక్టికల్ జర్నలిజం ఉంటుంది. సో బుక్కిష్ జర్నలిజం అంటే బుక్కులు చదివి జర్నలిస్టులు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓన్లీ రాతలకే పరిమితం అవుతారు వాళ్ళు. కానీ కొందరు ఏంటంటే జీవిత నిజ సత్యాల్ని గ్రామాల్లో వైవిధ్యాలు తెలిసే వ్యక్తి ఉపేందర్. కనుక ఆ జర్నలిజం 2 ఉన్నాయి కనుక సో ఆ క్వశ్చన్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ డెప్త్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సచ్ ఏ ట్రెమెండస్ కామెంటరీ సార్. భవిష్యత్తులో మీ కార్యకర్తలు, మీ నాయకులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను సార్. అందులో మా సహకారం కూడా ఉండాలని ఆశిస్తున్నాం. ఇంతసేపు దాదాపు 2 గంటలు అయింది మీ కార్యకర్తల కింద వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ.